విధానం పెట్టి నీకు ప్రభు నీకు వందనాలు స్తోత్రాలు. ప్రభు మహింపరుద్దాం. మరి గత సంవత్సరం కూడా మనల్ని సజీవ లెక్కల నుంచి ఈ సంవత్సరం కూడా మరి ఆయుష్ ఆరోగ్యం మనకి అవకాశం వాక్యం నేర్చుకోవడానికి, ధ్యానం చేయడానికి, మన ద్వారా అనేకులకి ఈ వాక్యాన్ని పంపించడానికి దేవుడు మరి ఇక దువ్వాడలో మరి వైజాగ్లో ఈ దువ్వాడలో ఈ తాలూకా శాంతి సంఘాన్ని, సేవకుల్ని, కుటుంబాన్ని, సంఘాన్ని వాడుకునే విధానం మరి నన్ను కూడా నాకు ఇచ్చిన అవకాశాన్ని పెట్టి దేవునికి మరి పాస్టర్ గారికి మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఓకే ప్రియులారా, మనం గత కాలంలో మరి ఆది మానవుడి నుండి నేటి మానవుని వరకు బైబిల్ వరుసక్రమం అనేటువంటి భాగంలో మనం ఇశ్రాయేల్ రాజుల వరకు వచ్చాం. ఆ రాజ్యాల గురించి చూసాం. ఇంకా ఈరోజు క్లాస్తో ఇశ్రాయేల్ రాజ్యం అయిపోతుంది. ఈరోజు ఈ మీటింగ్తో మనకి ఇశ్రాయేల్ రాజ్యం కంప్లీట్ చేయడానికి దేవుడు కృప చూపిస్తున్నారు. కాబట్టి గత కాలం అంతా చేసిన ఉపకారానికి మరి ఈ నూతన సంవత్సరం మన పట్ల చేయబోతున్న ఉపకారానికి దేవుడికి వందనాలు స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా. దేవునామమున స్తోత్రం కలుగును గాక. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు మా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు మా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదా అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదా అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, చాలా సంతోషం. దేవుడు మనకి ఇచ్చిన ఆయుష్, ఆరోగ్యం, రక్షణ, పరిచర్య, మరలా నూతన సంవత్సరాన్ని బట్టి మనకి ఈరోజు మనల్ని సమకూర్చిన విధానం బట్టి వందనాలు. దేవుని మనం ఎందుకు ఎక్కువ స్తుతిస్తున్నాను నేనంటే, ఒకటి మనల్ని రక్షించుకున్నాడు, అన్యజనుల్లోంచి ఈ లోకంలోంచి ప్రత్యేకపరుచుకున్నాడు, ఆయన కొరకు సాక్షులుగా జీవించాలని మనకి ఒక అది ఇచ్చాడు. రెండోది, మన ద్వారా అనేకులకి, మన ఇంట్లో వారికి, ఇరుగు పొరుగు వారికి, స్థానిక సంఘానికి, సార్వత్రిక సంఘానికి, ఈవెన్ అందరికీ కూడా, ఈ తరానికి, రాబోతున్న తరాలకు కూడా ఈ తాలూకా వాక్యాన్ని, ఈ బైబిల్ యొక్క వాక్యాన్ని అనేకులకు తెలియచేయడానికి, పంచిపెట్టడానికి ఒక ఆశీర్వాదకరంగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడని అర్థమైంది. కాబట్టి ఈరోజు మనకి, మన కుటుంబాలకి, మన సంఘానికే కాకుండా, సార్వత్రిక సంఘానికి, ఈ తరం వరకే కాకుండా తరతరాలు కూడా ఈ సబ్జెక్ట్ అన్నది చాలా అవసరమైన సబ్జెక్టు. కాబట్టి ఈ భూమాకాశాలు ఉన్నంత వరకు కూడా ఈ సబ్జెక్ట్ అవసరం ఉంటుంది. బైబిల్ ఎప్పుడు కూడా భూమాకాశాల వరకు ఉంటుందని చెప్పాడు దేవుడు. నా మాటలు భూమాకాశాలు గతిస్తాయి కానీ నా మాటలు గతించని చెప్పాడు. కనుక ఆయన మాటల్లో మనం పాలిబాక్స్లు అవ్వడానికి, మరి అనేకులు పంచిపెట్టడానికి, మనం దీవించబడుతూ అనేకులకు దీవెనకరంగా ఉండడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడని మనకు అర్థమైంది. ఇందుని బట్టి దేవుని స్తుతిద్దాం. ఓకే ప్రియులారా, గత కాలంలో మనం చూసుకొచ్చినటువంటి సందర్భాలు మరి 2వ రాజుల గ్రంథం 15వ అధ్యాయం, బైబిల్ ఓపెన్ చేయండి. 2వ రాజుల గ్రంథం 15వ అధ్యాయం. మనం 15వ రాజు దగ్గర ఆగాం. 15వ రాజు గురించి విన్నాం, సౌలు గురించి. 2వ రాజుల గ్రంథం 15వ అధ్యాయం ఇంచుమించు 15వ వచనం దగ్గర ఆగాం కరెక్ట్గా. ఇప్పుడు 2025వ సంవత్సరంలో జనవరి నెలలో ఈరోజు 22వ తారీఖు కదా. ఈ 22వ తారీఖున మరలా మనకి ఇప్పుడు కంటిన్యూషన్ అవుతుంది ఇశ్రాయేల్ చరిత్ర. మనకి 15వ రాజు అయిందంటే ఇప్పుడు మిగతా రాజుల గురించి మనం ఈరోజు చూడబోతున్నాం. కాబట్టి ఈ విషయాన్ని మనకి నుంచి స్టడీ చేద్దాం. మరి ఇది తర్వాత ఈ లైవ్లో చూస్తున్న వాళ్ళకు కూడా బాగుంటుంది. గత ఎపిసోడ్లో ఉన్నటువంటి ఆ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా వాళ్ళు చూస్తే గతంలో మరి ఆదాం దగ్గర నుంచి ఏం జరిగిందో అన్న చరిత్ర వాళ్ళు వినడానికి బాగుంటుంది. ఇప్పుడు ఈ ఇశ్రాయేల్ రాజు 15వ వాడిన సొల్లుం వరకు ఏం జరిగిందో గత 2024లో మనం స్టడీ చేసాం. ఇప్పుడు 2025లో మరి నెక్స్ట్ సొల్లుం తర్వాత 16వ రాజు మెనహేం. మరి ఇశ్రాయేల్ రాజు 16వ వాడైన ఈ మెనహేం కాలం నుంచి ఏం జరిగింది ఇశ్రాయేల్ చరిత్ర, ఇంతవరకు ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరగబోతుంది అన్న విషయాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ప్రియులారా, ఇక్కడ బోర్డు మీద మీకు మ్యాప్ వేయడం జరిగింది. ఒక్కసారి మ్యాప్గా చూస్తే గత చరిత్ర మీకు అర్థమవుతుంది, భవిష్యత్ చరిత్ర కూడా దీని మీద మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మనకి ఇశ్రాయేల్ తాలూకా ఉత్తర రాజ్యం గురించి మనం చూస్తున్నాం మన స్టడీలో.
ఇప్పుడు ఈ బోర్డు మీద మ్యాప్ ఈ తాలూకు ఇజ్రాయెల్ దేశం. ఇక్కడ ఇజ్రాయెల్ దేశం ఎక్కడుంది, ఇజ్రాయెల్ దేశం పక్క దేశాలు ఏంటి, ఈ మ్యాప్ ద్వారా మీరు బైబిల్ చదివితే చాలా చక్కగా అర్థమవుతుంది. మనకి బైబిల్ వెనకతలు కూడా మ్యాప్లు ఉంటాయి, అంటే అది ఏ కాలానికి ఆ కాలం ఉంటుంది. ఇది ఇది చూసిన తర్వాత ఆ మ్యాప్లు మీకు అర్థమవుతాయి. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఈ చూడండి, ఈ మ్యాప్లో ఈ మధ్యన కనపడుతుంది కదా, ఇది యోర్దాన్, ఈ గీత పైనేమో గలిలే సముద్రం ఈ చుక్క, కిందదేమో మృత సముద్రం. ఇది కనాను దేశం ఒకప్పుడు. తర్వాత ఇది ఇజ్రాయెల్ సంపాదించుకున్న తర్వాత ఇది పాలస్తీనా దేశం కింద, ఇజ్రాయెల్ దేశం కింద, యోధా దేశం కింద ఇది పిలువబడింది. ఈ మధ్యధర సముద్రం పక్కన ఇక్కడ ఉంటారు ఫిలిస్తీన్లు. ఇక్కడ ఇవన్నీ మార్క్ చేస్తే మళ్ళీ బోర్డు సరిపోదు మ్యాప్కి. ఇది ఫిలిస్తీన్ దేశం. మరి ఇది కింద ఉంటారు ఎదోమీలు ఉంటారు. దీనికి ఈ పక్కన మళ్ళీ అమ్మోనీయులు, మోయాబీలు ఈ పక్క ఉంటారు. సిరియా వాళ్ళు పైన ఉంటారు. అస్సూరు వారు, బైబిల్లో అస్సూరు వారు అన్న వాళ్ళు ఇక్కడ యూఫ్రటీస్ నది, ఇది టైగ్రిస్ నది. ఇది టైగ్రిస్ నది పైన అస్సూరు రాజ్యం వాళ్ళు, నినేవే వాళ్ళ ముఖ్యపట్నం నినేవే, ఇక్కడ ఉంటారు వాళ్ళు. అలాగే ఇది బబులోన్, అబ్రాం ఊరిది. అబ్రాం ఊరి తర్వాత దానియేలు, సద్రక్, మేషాక్, అబేద్నెగో, నెబుకద్నెజర్, దానియేలు గ్రంథం ఇక్కడ జరిగింది. ఇది బబులోన్, ఒకప్పుడు అబ్రాం ఊరే, తర్వాత బబులోన్. ఇదే బాబేలు. ఇక్కడే మొట్టమొదటి సృష్టి ఆరంభమైంది. ఏదైనా తోట ఇక్కడే ఉండేది. ఆదాం కుటుంబం, నోవా కుటుంబం ఇక్కడి నుంచి పైకి అరారత్ పర్వతాల మీదకి వెళ్ళి ఓడ ఆగింది. ఆ తర్వాత ఈ నోవా కుమారులు ముగ్గురు కూడా విస్తరించడం ఆసియా ఖండానికి, ఐరోపా ఖండానికి, ఆఫ్రికా ఖండానికి. ఈ ఆఫ్రికా ఖండంలో మెయిన్ ఐగుప్తు, కిందనేమో కూషన్ దేశం ఉంటుంది, ఇథియోపియా దేశం అని కూడా దాన్ని పిలుస్తారు. అది నైల్ నది. ఈ గీత అంతా నైల్ నది. ఓకే, ఇది ఎర్ర సముద్రం. ఇది మోసే ఐగుప్తులు ఈ విధంగా ఎర్ర సముద్రంలోంచి నడిపించాడు. అరణ్యానికి సీనాయి పర్వతం, ధర్మశాస్త్రం ఇక్కడ ఇచ్చాడు. ఇక్కడి నుంచి ఇలా వీళ్ళు వచ్చారు, ఇలా వెళ్ళిపోవాలనుకున్నారు, ఎదోమీలు దారి ఇవ్వలేదు, మళ్ళీ వెనక్కి వచ్చారు కాదేశ్ నుంచి. మరల ఇక్కడి నుంచి ఇలా తిరిగి వచ్చి ఇక్కడికి వచ్చి మోసే చనిపోయాడు నెబో పర్వతం మీద. ఇది ఇక్కడ ఇశ్రాయేల్ తాలూకా చుట్టుపక్కల ఉన్న దేశాల తాలూకా పరిస్థితి. ఇప్పుడు మనం ఇది పారసీక రాజ్యం, మాది పారసీక రాజ్యం. ఎస్తేరు చరిత్ర ఇక్కడ జరిగింది శోషణ కోటలో. ఇదంతా కూడా ఇది పారసీక ఖాతం. మన ఇండియా ఈ పక్క ఉంది, పాకిస్తాన్, ఇండియా ఈ పక్క ఉంటాయి. మరి ఈ ఆసియా ఖండంలో ఉన్నటువంటి దేశాలన్నీ ఈ పక్కే ఉంటాయి. కాబట్టి ఇజ్రాయెల్ దేశానికి తూర్పున ఉన్నటువంటిది ఆసియా ఖండం, ఇజ్రాయెల్ దేశానికి ఉత్తరంగా పైగా ఉన్నదండి ఐరోపా ఖండం. ఐరోపా ఖండంలో గ్రీసు, ఇదిగో రోమ్ ఇక్కడ ఉంటుంది. అంత మధ్యధర సముద్రం. ఇది కుప్రా దీవి. పౌలు గారు చేసిన సువార్త ప్రయాణాలన్నీ ఇవే, ఈ పక్కనే తిరిగాడు, ఈ మధ్యధర సముద్రం పైన. యేసుప్రభు వారు అయితే ఈ ప్రాంతంలోనే తిరిగారు. ఇదేమో ఒకప్పుడు యోదయ కొత్త నిబంధనలో, తర్వాత సమరయ, తర్వాత గలిలయ, ఆ తర్వాత ఇది పెరయ, కిందనేమో ఇదుమయ. ఈ ప్రాంతాల్లోనే సువార్తలు జరిగాయి కొత్త నిబంధనలో. కాబట్టి పాత నిబంధనలో అయితే కనాను 7 జాతులు కూడా ఇక్కడే ఉండేవారు. వాళ్ళ 7 జాతులు యెహోషువ వాళ్ళు నిర్మూలన చేసి ఈ భూభాగాన్ని అంతటి సంపాదించాడు. 31 మంది రాజులు కూడా జయించిన తర్వాత యోర్దానికి యువతల తూర్పుని అంటాడు. యోర్దానికి తూర్పు అంటే ఇది 2.5 గోత్రాలకు పంచాడు. గాది, మనస్సి, అత్త గోత్రాలకు వాళ్ళకి పంచాడు రూబేనీలకి. తర్వాత 9.5 గోత్రాలకి ఈ పక్క యోర్దానికి పశ్చిమ భాగాన్ని పంచాడు. మొత్తం 12 గోత్రాలకి ఈ భూభాగాన్ని పంచిపెట్టాడు కనాలను ఖాళీ చేయించిన తర్వాత యెహోషువ. ఆ తర్వాత ఇశ్రాయేలు మరి సౌలు, దావీదు, సొలొమోను ముగ్గురు కూడా ఏకంగా ఈ 12 గోత్రాలు పరిపాలించారు ఐక్యరాజ్యంగా 120 సంవత్సరాలు. ఆ తర్వాత సొలొమోను చనిపోయిన తర్వాత వీళ్ళు విడిపోయారు. విడిపోయినప్పుడు ఇదే షోమ్రోన్ వాళ్ళ ముఖ్యపట్నం. అంటే మొదట షెకెము ఉండేది, తర్వాత తిర్సా, ఇప్పుడు తర్వాత షోమ్రోన్, ఇదే సమరయ కొత్త నిబంధనలో. వీళ్ళకి యెరూషలేం క్యాపిటల్. యోధా, బెన్యామిన్ గోత్రాలు యోధా రాజ్యం ఇక్కడ ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. ఇక్కడేమో షోమ్రోన్లో మనం ఇస్రాయేల్ ఉత్తర రాజ్యం అంటారు. దీన్ని దక్షిణ రాజ్యం అంటాడు, దీన్ని ఉత్తర రాజ్యం అంటాడు. ఇది ఇస్రాయేల్ 10 గోత్రాలు, ఇది ఇస్రాయేల్ 2 గోత్రాలు. మొత్తం 12 గోత్రాలు విడిపోయి ఇక్కడొక రాజ్యం, ఇక్కడొక రాజ్యం. మొట్టమొదటి విడిపోయిన తర్వాత ఇక్కడ యెరోబాం పరిపాలించాడు. ఇక్కడేమో రెహబాం, సొలొమోను కుమారుడు రెహబాం పరిపాలించాడు. అయితే మనం ముందు ఇస్రాయేల్ చరిత్ర చూసుకొస్తున్నాం. ఇస్రాయేల్ చరిత్ర చూసుకొస్తున్నప్పుడు మొదటి యెరోబాము, ఆయన కుమారుడు నాదాబు, ఆ తర్వాత బయోసా, యాలా, జిమ్రి, ఒమ్రి, ఇప్పుడు మనం చూసుకున్న 15వ రాజు షల్లూం వరకు కూడా ఇక్కడే పరిపాలించారు. ఇక ఉన్నటువంటి రాజులు కూడా ఇంకో 4 ఉన్నారు, వారు కూడా ఇక్కడే పరిపాలిస్తారు. వీళ్ళ ముగింపు ఏమైంది అన్నది మనం ఇప్పుడు చూస్తాం. ఎలా ముగించబడింది, వీళ్ళు చివరికి ఎవరి చెరకు వెళ్ళారు, ఎందుకు వీళ్ళ దేవుడు చెరకు పంపించాడు అన్న విషయాన్ని మనం చూస్తాం. ఏదైనా మన బైబిల్ స్టడీ చేసేటప్పుడు ఈ మ్యాప్ మైండ్లో పెట్టుకొని చదివితే మ్యాప్ కరెక్ట్గా మనకి అర్థమవుతుంది. బైబిల్ కూడా చక్కగా చరిత్ర అర్థమవుతుంది. ఏది ఇజ్రాయెల్ దేశానికి చుట్టుపక్కల ఉన్న అన్యజనుల రాష్ట్రాలు కానీ దేశాలు కానీ ఏమున్నాయి, వాళ్ళు ఏ రోజు ఎప్పుడెప్పుడు వీళ్ళ దాడికి వచ్చేవారు, వాళ్ళతో ఎలా యుద్ధాలు జరిగాయి, వీళ్ళకి యుద్ధాలు ఎలా జరిగాయి, ఈ చరిత్ర అంతా కూడా అర్థం చేసుకోవడానికి మ్యాప్ చాలా అవసరం. ప్రతి ఒక్కరు మ్యాప్ ప్రాక్టీస్ చేయండి. దీని ప్రకారంగా మనం స్టడీ చేద్దాం. ఓకే ప్రియులారా, ఈరోజు క్లాస్కి నేను వెళ్తున్నాను, కంటిన్యూ చేస్తున్నాను. 2వ రాజుల గ్రంథం 15వ అధ్యాయం 13వ వచనం నుంచి మళ్ళీ నేను ఒకసారి జ్ఞాపం చేస్తున్నాను.
యోధారాజు అయిన ఉజ్జియా ఏలుబడిలో 39వ సంవత్సరం మందు యాబేసు కుమారుడైన షల్లూం ఏలన ఆరంభించి షోమ్రోనులో నెల దినములు ఏలును. గాదీ కుమారుడైన మెనహేం తిర్సాలో నుండి బయలుదేరి షోమ్రోనుకు వచ్చి షోమ్రోను నుండి యాబేసు కుమారుడైన షల్లూం మీద పడి అతను చంపి అతనికి మారుగా రాజాయను. ఇది గత క్లాసులో మనం చూసినట్టు మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇశ్రాయేల్ రాజు అయినటువంటి 15వ వాడైనటువంటి షల్లూం ఆయన యోధారాజు అయిన ఉజ్జియా లేదా అజర్యా, యోధారాజు ఉజ్జియాకి అజర్యా అని పేరు కూడా ఉంది. మరి ఉజ్జియా అన్న అజర్యా అన్న ఈయనే. ఆయన ఏలుబడిలో 39వ సంవత్సరం మందు ఈ షల్లూం ఏలన ఆరంభించాడు. ఎలాగ ఏలన ఆరంభించాడు అంటే ఈ నెలగొచ్చాడు ఈ పదవుల కంటే ముందు ఆయన చంపేశాడు. జకర్యాని చంపేసి ఈయన రాజు అయ్యాడు. అయితే 14వ వచనంలో ఏముంది? గాదీ కుమారుడైన మెనహేము తిర్సాల నుండి బయలుదేరి షోమ్రోనుకు వచ్చి షోమ్రోను నుండి యాబేసు కుమారుడైన షల్లూం మీద పడి అతను చంపి అతని మారుగా రాజు అయ్యను. ఇప్పుడు షల్లూమునేమో మెనహేం చంపేశాడు. ఎందుకు చంపేశాడు? జకర్యాని చంపినందుకు ఈయన వచ్చి ఈయన చంపేశాడు. షల్లూముని చంపేసి ఈయన రాజు అయిపోయాడు. కాబట్టి ఇప్పుడు 15వ వచనం నుంచి మనకి చూస్తున్నాం. షల్లూం చేసిన ఇతర కార్యం గూర్చి అతడు చేసిన కుట్రను గూర్చి ఇశ్రాయేల్ రాజుల వృత్తాంతము గ్రంథమందు రాయబడి ఉన్నది. ఆయన గురించి చెప్పేస్తూ ఇప్పుడు 16వ వచనం నుంచి మెనహేంది స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా 13లోనే స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ 16వ వచనం నుంచి కూడా మెనహేం గురించి చూస్తాం. ఈ 16 రాజైన మెనహేం రాగా తిప్షాహు పట్టణం వారు తమ గుమ్మములు తీయలేదు కనుక అతడు వారిని అందరినీ హతం చేసి తిర్సాను దాని చేరు గ్రామాల అన్నిటినీ కొల్లపెట్టి అచ్చటి గర్భిణి అందరి గర్భంలోనూ చింపెను. ఇంకా మెనహేం ఎప్పుడైతే ఫస్ట్ సైన్యాధిపతిని ముందున్న రాజు సైన్యాధిపతి ఉన్నవాడు రాజు అయిపోయాడు, ఆయన చంపేసి ఈయన రాజు అయిపోయాడు. ఇప్పుడు అయిపోయిన తర్వాత వెంటనే ఈయన దాడి చేశాడు, మరి కొల్ల పెట్టాడు, గర్భిణీ స్త్రీలు కూడా చంపేశాడు, పిల్లలు చంపేశాడని చెప్తున్నారు. ఓకే, ఇక కంటిన్యూషన్ 17వ వచనం, 2వ రాజుల గ్రంథం 15వ అధ్యాయం 17వ వచనం. యోధా రాజు అయిన అజర్యా ఏలుబడిలో 39వ సంవత్సరం మందు గాదీ కుమారుడైన మెనహేం ఇశ్రాయేలు వారిని ఏలన ఆరంభించి షోమ్రోనులో 10 సంవత్సరములు ఏలెను. ఇది ఇలాంటి విషయాలు మీరు నోట్ చేసుకోండి. ఈ మెనహేం అన్నవాడు ఇశ్రాయేల్ రాజుకి ఎన్నోవాడు? 16వ వాడు. ఎన్నో రాజు కుటుంబానికి చెందినవాడు? 7వ రాజు కుటుంబానికి చెందినవాడు. ఈయన ముందు అయిన షల్లూమేమో 6వ రాజు కుటుంబానికి చెందినవాడు, ఈయనేమో 7వ రాజు కుటుంబానికి చెందినవాడు. ఈయన తండ్రి పేరు ఏం పేరు? గాదీ. గాదీ కుమారుడు ఈయన. అలా రాసుకోండి బయోడేటా. షల్లూము చంపి ఈయన రాజు అయ్యాడు అన్న విషయాలు మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు అంటే 10 సంవత్సరాలు పరిపాలించాడు. ఓకే, 18వ వచనం. ఇతడు తన దినములను ఇశ్రాయేలు వారు పాపం చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపములు విడవక అనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనం జరిగించెను. ఈయన మాత్రం ఎవరు మర్చిపోవట్లేదు. మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం, సినిమాలో హీరోని విలని జ్ఞాపం చేసుకుంటారు చివరి వరకును. లోకంలో కూడా అంతే, బాగా మంచోడిని జ్ఞాపం చేసుకుంటారు, బాగా చెడ్డోడిని జ్ఞాపం చేసుకుంటారు. అలాగే మొదటి యెరోబాము నెబాతు కుమారుడిని యెరోబాము బాగా చెడుతనం జరిగించాడని అసలు ఇశ్రాయేలు మొత్తం ఇక్కడ స్టార్ట్ చేశాడు ఈ విగ్రహారాధన ఈ షోమ్రోనులో. దీనివల్ల మొత్తం ఆయన తర్వాత వచ్చి రాజులందరూ దాన్ని కొనసాగించారు వారసత్వం కింద. కాబట్టి ఆయన ప్రతి రాజు దగ్గర కూడా రాయడం జరిగింది. గొప్ప విషయం అది. పోనీ ఏదో పాపం చేసాడు తప్పు చేసాడు వదిలివచ్చు కదా ఒక మాటతోని, వదలట్లే. ఏ రాజు దగ్గరికి వెళ్ళండి మీరు, యెరోబాము చేసిన పాపం ఈయన కూడా కంటిన్యూ చేశాడు అంటాడు. ఓకే, నెక్స్ట్ ప్రియులారా, అయితే యెహోవా దృష్టికి మాత్రం చెడుతానని చెప్పేశాడు 18వ వచనం ఆఖరిలో. ఇప్పుడు 19వ వచనం నుంచి జాగ్రత్తగా చూడండి. అస్సూరు రాజు అయిన పూలు దేశం మీదకి రాగా మెనహేము తనకు రాజ్యము స్థిరపరచున్నట్లుగా పూలి చేత సంధి చేయించుకొనవలని 2000 మనుగులు వెండి పూలునకు ఇచ్చెను. మెనహేం ఇశ్రాయేలులో భాగ్యవంతులైన గొప్పవారిలో ప్రతి మనిషి యొద్దను 50 తులములు వెండి వసూలు చేసి ఈ ద్రవ్యమును అస్సూరు రాజునికి ఇచ్చెను. కనుక అస్సూరు రాజు దేశమును విడిచి వెళ్ళిపోయెను. ఏముంది ఈ 2 వచనాల్లో మనకి? ఇప్పుడు అస్సూరు రాజు అంటే ఎక్కడి నుంచి వచ్చాడు? మీరు మ్యాప్ చూస్తే మీకు అర్థమవుతుంది. అస్సూరు రాజు అంటే ఇక్కడి నుంచి వచ్చాడు. ఈ అస్సూరు రాజు అంటే తెగలెత్-పిలెసర్ లేదా పూలు, ఈయనకి 2 పేర్లు ఉంటాయి. పూలు అని ఉంటుంది ఒక దగ్గర, తెగలెత్-పిలెసర్ అని ఒక దగ్గర ఉంటుంది. పూలన్నా తెగలెత్-పిలెసర్ అన్నా ఒకటే. ఎక్కడి నుంచి ఈయన ఇజ్రాయెల్ దేశం మీద దాడి చేశాడు. ఎవరి కాలంలో దాడి చేశాడు? ఇజ్రాయెల్ రాజు అయిన 16వ వాడైన మెనహేం కాలంలో దాడి చేశాడు. ఈయన కాలంలో దాడి చేసేది ఏం చేసేటప్పుడు ఇక్కడున్న మెనహేము ఈయనతో సంధి చేసుకున్నాడు. యుద్ధం చేయడానికి తగిన సైనిక బలం లేదు కాబట్టి అక్కడ ఉన్నటువంటి భాగ్యవంతులైన గొప్పవారిలో ప్రతి మనిషి దగ్గర 50 తులాలు వెండి వసూలు చేసి ఆ కానుక ఈయనకి ఇచ్చేసి సంధి చేసుకున్నాడు, సమాధాన పడ్డాడు. ఓకే, నెక్స్ట్ 21వ వచనం. మెనహేం చేసినటువంటి ఇతర కార్యం గూర్చి అతడు చేసిన దాని అంతటి గూర్చి ఇశ్రాయేల్ రాజు వృత్తాంత గ్రంథమందు రాయబడి ఉన్నది. మెనహేం తన పితరులతో కూడా నిద్రించిన తర్వాత అతని కుమారుడైన పెకహ్యా అతనికి మారుగా రాజాయును.
దేవుని నామానికి స్తోత్రం కలుగాక. మెనహేం గురించి మనకి ఇది బయోడేటా. మెనహేం గురించి బయోడేటా మరలా నేను చెప్తున్నాను. మెనహేం అంటే ఆదరణకర్త అని అర్థం వస్తుంది, లేదా ఓదార్పు నాయకుడు. ఈయన ఇశ్రాయేల్లో 16వ రాజు. ఇతను 7వ కుటుంబానికి చెందినవాడు. గాది కుమారుడు. సల్లూమును చంపి రాజు అయ్యాడు. అశ్షూరు రాజు పూలు లేదా తిగ్లత్-పిలేసెరుతో సంధి చేసుకున్నాడు. ఆయన దాడి చేసేటప్పుడు 10 సంవత్సరాలు పరిపాలించాడు. ఈయన నెబాతు కుమారుడు యొక్క పాపాన్ని, విగ్రహారాధన కొనసాగించుకుంటూ వచ్చాడు. యెహోవా దృష్టికి చెడు నడిచాడని ఉంది. ఇతని తరువాత ఇతని కుమారుడు పెకహ్యా రాజు అయ్యాడు. ఇతని కాలంలో ప్రవక్త హోషే గ్రంథాన్ని రాసినటువంటి ప్రవక్త. మీకు పాంప్లెట్ చూస్తే ఇవన్నీ అర్థమవుతాయి. హోషే ప్రవక్త ఎవరెవరి రాజుల కాలంలో ఉన్నాడో మీకు అర్థమవుతుంది. అలాగే యోధా రాజు ఈయన కాలంలో ఎవరంటే ఉజ్జియా లేదా అజర్యా అని పేరు. యోధారాజు ఉజ్జియా 39వ సంవత్సర పరిపాలనలో ఈ రాజుగా చేశాడు. ఇది మనకి మెనహేం గురించి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బైబిల్. ఓకే, నెక్స్ట్ రాజు ఎవరండి? మెనహేం కుమారుడు పెకహ్యా. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు పరిపాలించి మీకు మెనహేం గురించి మొత్తం రిఫరెన్స్ మీరు రాసుకోవాలనుకుంటే 2వ రాజుల గ్రంథం 15వ అధ్యాయం 13 నుంచి 22. మెనహేం గురించి మీకు రిఫరెన్స్ 15వ అధ్యాయం, 2వ రాజుల 15వ అధ్యాయం 13 నుంచి 22 వరకు ఆ భాగం మీరు చదివితే సరిపోద్ది. నెక్స్ట్ పెకహ్యాకి ఈయన 17వ రాజు. ఈయన రిఫరెన్స్ రాసుకోండి. 15వ అధ్యాయం 23 నుంచి 26. ఈ పెకహ్యా అంటే యెహోవా దృష్టినిచ్చెను లేదా విడిపించునని అర్థం అంట. మరి ఈయన మెనహేం కుమారుడు. ఇశ్రాయేల్ రాజ్యంలో 17వ వాడు. 7వ కుటుంబంలో 2వ వాడు. 7వ కుటుంబానికి చెందినవాడు. ఈయన 2 సంవత్సరాలు పరిపాలించాడంట. ఈయన కాలంలో ప్రవక్త హోషే. ఇతనిని మరి పెకహు చంపేశాడు. తర్వాత చదువుతా నేను, మీరు మామూలుగా రాసుకోండి. ఈయన తర్వాత వచ్చిన పెకహు ఈయన చంపేసి రాజు అయ్యాడు. ఈయన ఆ రకంగా రాజ్యం కోల్పోయాడు. యోధారాజు ఉజ్జియా కాలంలోనే ఈయన రాజు అయ్యాడు. ఉజ్జియా కాలంలో 50 సంవత్సరాలు ఈయన రాజు అయినట్టుగా ఈ రాయబడి ఉంది. ఇప్పుడు ఈయన రిఫరెన్స్ నేను చదువుతాను, మీరు కూడా బైబిల్ చూడండి. 2వ రాజుల 15వ అధ్యాయం 23వ వచనం నుంచి. యోధా రాజు అయిన అజర్యా ఏలుబడిలో 50వ సంవత్సరమందు మెనహేం కుమారుడైన పెకహ్యా షోమ్రోనులో ఇశ్రాయేలు వారిని ఏలనారంభించి 2 సంవత్సరములు ఏలును. మీరు రాజుల గ్రంథం చదివేటప్పుడు, దినవృత్తాంతాలు అందించేటప్పుడు మరి ఎలాగ అబ్జర్వ్ చేయాలంటే, షోమ్రోనులో పరిపాలించాడు అన్నాడంటే ఆయన ఇశ్రాయేల్ రాజు అని అర్థం. యెరూషలేములో పరిపాలించాడు అన్నాడంటే యోధారాజు అని అర్థం. అదే మీకు ఐడెంటిఫికేషన్. వాళ్ళ క్యాపిటల్ ఏమో షోమ్రోను, ఇశ్రాయేల్ రాజుది. యోధారాజుల క్యాపిటల్ ఏమో యెరూషలేము. కాబట్టి అందుకే యెరూషలేములో పరిపాలించును, షోమ్రోనులో పరిపాలించును, యెరూషలేములో పాతి పెట్టబడెను అని మెన్షన్ చేస్తుంటారు. ఓకే, 24వ వచనం 15-24. ఇతడును ఇశ్రాయేలు వారు పాపం చేయుటకు కారకుడు నెబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపములు విడవక అనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. ఇతని కింద అధిపతి రెమల్యా కుమారుడైన పెకహు కుట్ర చేసి తన యొద్దనున్న గెలాదీయులైన 50 మందితో అర్గోబోతోను అరేహేనుతోనూ కలుసుకొని షోమ్రోనులోనున్న రాజనగర్లోని అంతఃపురమందు అతను చంపి పెకహ్యాకు మారుగా రాజాయను. పెకహ్యా చేసిన ఇతర కార్యాలను గూర్చి, అతడు చేసిన దానిని అంతటిని గూర్చి ఇశ్రాయేలు రాజు వృత్తాంత గ్రంథమందు రాయబడి ఉన్నది. దేవుని నామ స్తోత్రం కలుగా. ఇంతే పెకహ్యా గురించి. ఈయన గురించి మనకి సింపుల్గా రాసేసాడు. మనం బయోడేటా మనం చూసాం కదా. ఈయన 2 సంవత్సరాలే పరిపాలించాడు. ఆ 2 సంవత్సరాలు కూడా యెరోబాము చేసిన పాపాన్ని కొనసాగించాడని ఉంది. ఈయన 7వ కుటుంబానికి చెందినవాడు, మెనహేం యొక్క కుమారుడు. ఈయన కాలంలో ప్రవక్త హోషే ప్రవక్త. ఇంక చివరి వరకు ఈయనే. ఇశ్రాయేల్ రాజు అంతమయ్యే వరకు కూడా ప్రవక్త కొనసాగుతాడు. అయితే ఇతన్ని పెకహు చంపేసి ఆయన రాజు అయ్యాడు. అందువల్ల ఈయన రాజ్యం పోయిందని రాయబడి ఉంది. ఇది ప్రియులారా ఈయన గురించి ఉన్నటువంటి పెకహు గురించిన ఇన్ఫర్మేషన్. అంటే 16వ రాజు మెనహేం, 17వ రాజు పెకహ్యా, ఇద్దరి గురించి చూస్తాం. ఇప్పుడు 18వ రాజు దగ్గరికి వెళ్తున్నాం. 18వ రాజు పెకహు. ఈ పెకహు 1వ దినవృత్తాంతాలు 5వ అధ్యాయం 26వ వచనంలో అంటే అక్కడ తిగ్లత్-పిలేసెరు గురించి ఉంటుంది. పూలు తిగ్లత్-పిలేసెరు అన్న విషయం ఒకడని ఆ రెఫరెన్స్ కూడా మీరు నోట్ చేసుకోవచ్చు. అలాగే 2వ రాజుల గ్రంథం రెఫరెన్స్ నోట్ చేసుకోండి.
15వ అధ్యాయం 25 నుంచి 32వ వచనం వరకు, అలాగే 16వ అధ్యాయం 1వ వచనం, 2వ దినవృత్తాంతములు 28వ అధ్యాయం 5 నుంచి 15వ వచనం వరకు, యెషయా గ్రంథం 7వ అధ్యాయం ఇంచుమించు 1 నుంచి 9వ వచనం వరకు. ఈ పెకహు గురించి కొద్ది ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంటుంది మనకి. ఓకే, పెకహు అనగానే విముక్తి, లేదా తెరచిన కన్నులు గలవాడని అర్థం అంట. తెరచిన కన్నులు గలవాడు అని అర్థం అంట. ఇతను సేనాధిపతిగా ఉండి రాజుపైన కుట్ర చేసి చంపాడు. ఈయన సైన్యాధిపతిగా ఉండి ఆ ముందున్న రాజుని చంపి ఈ రాజు అయ్యాడు. యోధారాజు ఉజ్జియా 52వ సంవత్సరంలో ఈయన రాజు అయ్యాడు. ఈయన కాలంలో యోధారాజులు ఎవరంటే ఉజ్జియా, యోతాము, ఆహాజు. ఈయన 20 సంవత్సరాలు పరిపాలించాడు షోమ్రోన్లో. యెరోబాము చెడ్డతనాన్ని ఈయన కూడా కొనసాగించాడు, విగ్రహారాధనని. ఈయన కాలంలో అస్సూరు రాజు పూలు మెనహేం కాలంలో వచ్చాడు కదా ఆయనే. ఈయన కాలంలో కూడా వచ్చి ఇశ్రాయేల్ని చెరగా తీసుకుపోతాడు ఈసారి కొంతమందిని. మొదటిసారి మెనహేం కాలంలో వచ్చినప్పుడు మాత్రం సంధి చేసుకున్నాడు. రెండోసారి వచ్చినప్పుడు మాత్రం కొంతమందిని చెరగా తీసుకెళ్ళిపోతాడు. మొదటిసారి మెనహేం కాలంలో వచ్చాడు, ఇప్పుడు పెకహు కాలంలో వచ్చాడు. ఈయన కాలంలో ప్రవక్తలు హోషే మరియు ఓదేదు. ఓషే మరియు ఓదేదు ఇతని కాలంలో ప్రవక్తలు. ఓకే ప్రియులారా, ఈయన గురించి బైబిల్ ఏ రాయబడింది. ఇప్పుడు మన ఈ బయోడేటా మనం రాశారు, దీన్ని కొద్దిగా చూద్దాం. బైబిల్లో ఈయన గురించి ఏ రాశారో. 2వ రాజుల గ్రంథం 15వ అధ్యాయం 25 నుంచి నేను చదువుతున్నాను, మీరు బైబిల్లో చూడండి. ఇతని కింద అధిపతి రెమల్య కుమారుడైన పెకహు కుట్ర చేసి తన యొద్ద ఉన్నటువంటి వారిని 50 మందితో వచ్చాడని ముందు మనం చదివాం కదా. షోమ్రోన్లో ఉన్న రాజనగర్లో అంతఃపురం ముందు అతను చంపి ఆ ముందున్న పెకహకు మారి ఇతను రాజు అయిపోయాడని 25వ వచనంలో మనం చూసాం. ఆ తర్వాత 26వ వచనంలో పెకహ చేసిన కార్యాల గురించి రాశాడు. ఇక 27 నుంచి చూద్దాం. యోధారాజైన అజర్య ఏలుబడిలో 52వ సంవత్సరం ముందు రెమల్య కుమారుడైన పెకహు, ఈయన తండ్రి పేరు రెమల్య, షోమ్రోన్లో ఇశ్రాయేలును ఆరంభించి 20 సంవత్సరములు ఏలెను. ఇతడును ఇశ్రాయేలు వారు పాపం చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపములు విడవక అనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనం జరిగించెను. 29వ వచనం. ఇశ్రాయేల్ రాజు అయిన పెకహు దినముల్లో అస్సూరు రాజు అయిన తిగ్లత్-పిలేసెర్, ఇక్కడేమో తిగ్లత్-పిలేసెర్ అని ఉంది. ఇందాక ఏమనుంది? 15వ అధ్యాయం 19వ వచనంలో ఏమనుంది? పూలు, అస్సూరు రాజు అయిన పూలు. ఇక్కడేమో తిగ్లత్-పిలేసెర్ ఉంది. వీళ్ళిద్దరూ ఒక్కడే అనే సంగతి మొదటి దినవృత్తాంతంలో 5:26లో మీకు రిఫరెన్స్ ఇచ్చాను. కొంతమంది దీన్ని అంటే మిస్టేక్గా ఏం చేశారంటే పూలు ఒక రాజు, తిగ్లత్-పిలేసెర్ ఒక రాజు అని కూడా బోధించిన వాళ్ళు ఉన్నారు.
కానీ ఇద్దరు ఒక్కరే అనడానికి 1వ దినవృత్తాంతాలు 5:26 మనం చదివితే పేర్లు అక్కడ పూలు రాస్తాడు, తెగిలెత్తిపేసి రాస్తాడు, అతడు అంటాడు. మరి ఇద్దరైతే మరి వారు అనాలి కదా. మరి ఇద్దరైతే అప్పటికి మరి ఒక్కడని అతడని ఎందుకు అన్నాడు అంటే ఒక్కడే, మారు పేరు అనమాట. చరిత్రలో కూడా ఇలాగే ఉంది, ఒక్కడనే ఉంది. ఓకే, అంటే ఇది పెద్ద తప్పు కాదు, చెయ్యాలని తప్పు కాదు, బోధించడంలో మిస్టేక్ అనమాట. మన కొద్ది విషయాలు అంటే బైబిల్లో క్లారిటీ లేకపోవడం కొన్ని మనం అర్థం చేసుకోవడంలో ఉన్నటువంటి ఇబ్బందులు అవి. ఓకే, నెక్స్ట్ 29వ వచనం చూద్దాం. ఇశ్రాయేలు రాజు అయిన పెకహు దినములలో అశ్షూరు రాజు అయిన తిగ్లత్-పిలెసరు వచ్చి ఈయోను పట్టణము, ఆబేల్మెతయికా పట్టణము, యోనోయహు పట్టణం, కెదెషు పట్టణం, హాసోరు పట్టణం, గిలాద్ దేశమును, గలిలే దేశమును, నప్తాలి దేశమంతా పట్టుకొని అచ్చటున్న వారిని అశ్షూరు దేశములకు చెరగా తీసుకొని పోయాను. మన మ్యాప్లో చూసుకుంటే మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ పట్టణాల వారు అందరిని పట్టుకొని, ఈ షోమ్రోను ప్రాంతంలో ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి పట్టణాల వారు పట్టుకొని అశ్షూరుకి చెరగా తీసుకొని పోయాని చెప్తున్నాడు. 30వ వచనంలో ఏముంది? అప్పుడు యాలా కుమారుడైన హోషే ఇశ్రాయేల్ రాజును రెమల్యా కుమారుడైన పెకహు మీద కుట్ర చేసి అతని మీద పడి అతను చంపి యోధా రాజైన ఉజ్జియా కుమారుడైన యోతాము ఏలుబడిలో 20వ సంవత్సరమందు అతనికి మారుగా రాజాయను. ఇక 31లో పెకహు ఏం చేశాడో ఆయన రాశాడు. బైబిల్లో ఇదే ఉన్న ఇబ్బంది. మనం చాలా జాగ్రత్తగా బైబిల్ అర్థం చేసుకోవాలి. కొంతమంది ఎలాగ అర్థం చేసుకుంటున్నారంటే, ఇప్పుడు మనకి ఏముంది, దీంతో ఈ పెకహు చరిత్ర అయిపోయి రాశాడు. ఇక్కడ ఆల్రెడీ తన తర్వాత వచ్చే రాజు ఈయన చంపేశాడు, యాలా కుమారుడు హోషే చంపేశాడు, ఈయన గురించి చెప్పి రాశాడు, ముగించాడు. మరి ఇప్పుడు తర్వాత మరలా ఈయన గురించి రాస్తే ఇంకేమనుకోవాలి మనం? మళ్ళీ ఈయన గురించి అనుకోవాలి, ఇంకొకటి గురించి అనుకోవాలి మనం. అదే జాగ్రత్త చేద్దాం. ఎలాగ మిస్టేక్ అయ్యి ఆదికాండం 1వ అధ్యాయంలో తప్పు చేశారు చాలామంది. ఆదికాండం 1వ అధ్యాయంలో ఆయన దేవుడు భూమి ఆకాశం సృజించను అని ఆపేశాడు. మళ్ళీ 2వ వచనంలో మళ్ళీ ఎత్తుకున్నాడు ఎలా సృజించాడో. ఇప్పుడు ఈ పెద్ద వివాదం అయిపోయింది క్రైస్తవులు ఇప్పుడు. మొదటి సృష్టి పాడైపోయింది, మొదటి భూమాకాశాలు, మరలా 2వ సృష్టిని చేశాడు, అదే ఇప్పుడు అంటున్నారు. ఇక వాళ్ళతో మనం వాదించలేము. దేవుడు ఎప్పుడు కూడా ఎలా చెప్తున్నాడంటే, ప్రతిది కూడా ఎలా చెప్తాడంటే, అనగనగా ఒక రాజు ఉన్నాడు అని మొదలెడతాడు, ఆ రాజుకి 7 కొడుకులు అంటాడు కథలో. ఆ తర్వాత వివరిస్తాడు ఆయన ఏ రాజకుమార్తెను చేసుకున్నాడు, ఆయనకి ఎంత ముందు ఏం చేశాడో చెప్పేస్తాడు అన్నమాట. ఇప్పుడు ఇక మనం చాలా సందర్భాలు చూసాం, ఇలాంటి బైబిల్లో చాలా సందర్భాలుగా ఉంటాయి. మరి ఇప్పుడు ఆ ఆదికాండం 1వ అధ్యాయం 1-2 వచనాలకి ఈ కూడా అర్థం చేసుకుంటే ఏమైపోతాం మనం? ఇప్పుడు ఆల్రెడీ ఈ స్టోరీ అయిపోయింది, మరి మరలా ఈయన గురించి చెప్తాడు మళ్ళీని. కాబట్టి అది మీరు గమనించాలి బైబిల్ చదివేటప్పుడు ఇలాంటి విషయాలు. 32వ వచనం చూడండి. కావాలంటే ఇశ్రాయేల్ రాజును రెమల్యా కుమారుడైన పెకహు ఏలుబడిలో 2వ సంవత్సరమున యోధా రాజైన ఉజ్జియా కుమారుడు యోతాము ఏలన ఆరంభించినని ఇక యోధా రాజు గురించి ఇక్కడ చెప్పుకుంటూ వస్తున్నాడు. అలా 16వ అధ్యాయం 1వ వచనంలో కూడా రెమల్యా కుమారుడైన పెకహు ఏలుబడిలో 17వ సంవత్సరం ముందు యోధా రాజైన యోతాము కుమారుడు ఆహాజు ఏలన ఆరంభించను. మనకి ఇప్పుడు ఏమర్థమవుతుంది? ఈయన కాలంలో యోధా రాజులు ఎవరెవరో తెలుస్తుంది ఈ వచనాల వల్ల. ఈ 3 రాజులు ఇంచుమించు ఈయన కాలంలో ఉన్నారు. ఓకే, ఇక నెక్స్ట్ మనకి ఇంకా ఈయన గురించి చరిత్ర మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇందులో కాకుండా 2వ దినవృత్తాంతాలకు వెళ్దాం ఒకసారి మనం. ఇక్కడ కూడా 16 అధ్యాయంలో రాశాడు. 2వ దినవృత్తాంతం అయితే ఇంకా క్లారిటీగా ఉంది. 2వ దినవృత్తాంతంలో 28వ అధ్యాయం 5-15. రెండవ దినవృత్తాంతములు 28వ అధ్యాయం 5-15. అందుచేత అతను 5వ వచనం నుంచి చదువుతున్నాను. అందుచేత అతని దేవుడైన యెహోవా అతను సిరియా రాజు చేతికి అప్పగించెను. ఎవరినంటే ఆహాజు గురించి చెప్తున్నాడు ఇక్కడ. ఇశ్రాయేల్ రాజు కాదు, యోధా రాజు అయిన 12వ వాడైన ఆహాజు గురించి చెప్తూ అతను సిరియా రాజు చేతికి అప్పగించెను. సిరియాలో అతను ఓడించి అతని జనుల్లో చాలామంది చెరపట్టుకుని దమస్కునకు తీసుకుని పోయిరి. ఇశ్రాయేల్ రాజు చేతికి అతడును ఇశ్రాయేల్ రాజు చేతికి అప్పగింపబడును అని కూడా రాశాడు మళ్ళీని. అంటే సిరియా రాజు చేతికి అప్పగించబడ్డాడు, ఇశ్రాయేల్ రాజు చేతికి కూడా అప్పగించబడ్డాడు. ఎవరు? యోధా రాజు అయిన 12వ వాడైన ఆహాజు. ఆ రాజు అతని లెస్సగా ఓడించెను అని చెప్తూ ఇప్పుడు 6వ వచనం చెప్తున్నాడు ఎలా ఓడించాడు అన్నది. ఇప్పుడు ఈ పెకహు గురించి రాసింది ఇది 6వ వచనం నుంచి. రెమల్యా కుమారుడైన పెకహు యోధా వారిలో పరాక్రమశాలులైన 120,000 మందిని ఒక్కనాడే హతము చేశాను.
వారు తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించినందున వారికిట్టి గతి పట్టెను. పరాక్రమశాలి అయిన ఎఫ్రామీయుడు జిక్రి రాజసంతతి వాడైన మైషయాను, సభాముఖ్యుడైన అజిక్రయామును, ప్రధానమంత్రి అయిన ఎల్కోనాను హతము చేసెను. ఇదియుగాక ఇశ్రాయేలు వారు తమ సహోదరులైన వీరిలో నుండి స్త్రీలనేమి, కుమారులనేమి, కుమార్తెలనేమి 2,00,000 మందిని చెర తీసుకొని పోయిరి. మరియు వారి యొద్ద నుండి విస్తారమైన కొల్ల సొమ్ము తీసుకొని దాని సొమ్మురోనుకు తెచ్చిరి. అర్థమవుతుంది మనకి. 1,20,000 మందిని చంపేశాడు ఈ పెకహు. ఇశ్రాయేల్ రాజు మ్యాప్లో మీరు చూసుకుంటే ఈ ఇశ్రాయేల్ రాజు ఈ యోధా రాజు అయినటువంటి ఆహాజు అయిన 12వ వాడిని ఆ కాలంలో ఓడించి సైన్యాన్ని మొత్తం ఆ జనాన్ని 1,20,000 మంది చంపేశాడు. 2,00,000 మందిని చెరకు తీసుకెళ్ళిపోయాడు. ఎక్కడ తీసుకెళ్ళిపోయాడు అంటే సొమ్ములోనే తీసుకెళ్ళిపోయాడు. వాళ్ళ కొల్ల సొమ్ము కూడా దూసుకుపోయారని చెప్తున్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడు 9వ వచనంలో? యెహోవా ప్రవక్తకు ఓదేదు, అండర్లైన్, ఓదేదు అన్న ఒకడు అచ్చట ఉండెను. ఈయన ప్రవక్త. అతడు షోమ్రోనుకు వచ్చిన సమూహము ఎదుటికి పోయి వారితో ఇలా చెప్పెను, ఆలకించుడి, మీ పితరుల దేవుడైన యెహోవా యోధా వారి మీద కోపించినందుచేత ఆయన వారిని మీ చేతికి అప్పగించెను. మీరు ఆకాశమునంటున్నంత రౌద్రంతో వారిని సంహరించుదురి. ప్రవక్త బుద్ధి చెప్తున్నాడు వీళ్ళకి. ఏమయ్యా, మీరు మీ సహోదరులు జయించేసి షోమ్రోను తీసుకొచ్చేసారు, దేవుడు వాళ్ళ మీ చేతికి అప్పగించాడు, వాళ్ళ మీద కోపగించాడు, అందువల్ల మీకు అప్పగించాడు తప్ప దీనికి మీరు ఏం చేశారంటే చాలా ఓవర్ యాక్షన్ చేశారు. మీరు ఆకాశం అంటున్నంత రౌద్రంతో మీరు వాళ్ళని సంహరించేశారు, దోచేసుకున్నారని చెప్తున్నాడు. 10వ వచనం ఇంకా చెప్తున్నాడు, ఇప్పుడు మీరు యోధా వారిని యెరూషలేము కాపురస్తులను మీ కొరకు దోషులుగాను దోషురాండ్లుగాను లోపరుచుకున్న దలచి ఉన్నారు. మీ దేవుడైన యెహోవా దృష్టికి మీరు మాత్రం అపరాధులు కాకి ఉన్నారా? బా, ఎప్పుడు దేవుడు ఎదుటోళ్ళకి మన తీర్పు తీర్చేటోడు మనల్ని ఇదే ప్రశ్న వేస్తాడు. నువ్వు మాత్రం నీతిమంతుడివా? నువ్వు మాత్రం గొప్పోడివా? ఎదుటోడు తప్పులు చూసి యేసుప్రభు వారు ఒకసారి వ్యభిచార స్త్రీని పట్టుకొని తీసుకొచ్చినప్పుడు ఏమన్నాడు? వాళ్ళని, మీలో పాపం చేయలేని వాడు రాయండి అన్నాడు. మనం ఇతరులకు తీర్పు తీర్చడానికి ఎవ్వరు సరిపోం. ఎందుకంటే మనం ఇతరులతో పోల్చుకోకూడదు, ఎప్పుడు కూడా దేవుడితో పోల్చుకోవాలి. మనం నేను యేసుప్రభులా జీవిస్తున్నానా? నేను యేసుప్రభు అంటే మనసు నాకు ఉందా? నేను యేసుప్రభు టాలెంట్ నాకు ఆ లక్షణాలు ఉన్నాయా? నేను క్రీస్తు మనసు క్రీస్తు ధరించుకున్నానా? లేనప్పుడు మనం ఇంకెవరికి తీర్పు తీర్చడానికి సరిపోం. కాకపోతే సలహా ఇవ్వగలం అంతే. ఇలాగైతే బాగుంటుంది, అలాగైతే బాగుంటుంది. నేను ఒకప్పుడు అలాంటి వాడిని, నన్ను దేవుడు విడిపించాడు. ఒకసారి పౌలు ఏథెన్సులు అంటాడు, అపోస్తలుల కార్యం 14వ అధ్యాయం 6వ వచనం ఏమంటాడంటే, ఓ ఏథెన్సు ప్రజలారా, మేము మీలాంటి స్వభావం గల నరులమే, ఈ విగ్రహారాధన విడిచిపెట్టండి, ఆకాశంని భూమిని సముద్రం సమస్తాన్ని సృష్టించిన దేవుని వైపు మీరు తిరుగుడి. ఒకప్పుడు మేము ఈ పని చేసాం అంటే ఆ టైప్లో మనం చెప్పడానికి అవకాశం ఇచ్చాడు తప్ప దేవుడు ఇతరుల తీర్పు తీర్చడానికి మనకు అవకాశం దేవుడు. వాళ్ళలోని 100కి 90 అవలక్షణాలు ఉంటే మనలో కనీసం ఒక 20-30 ఉంటాయి, లేదా 10 ఉంటాయి. ఈవెన్ ఒక్కడి మిస్టేక్ ఉంటే దేవుడి దగ్గర మనం అంగీకరించబడం. ఆజ్ఞలన్నీ పాటించి ఒక ఆజ్ఞ తప్పిపోయినా ఫెయిల్ అయిపోయారు అన్నాడు. ఓకే ప్రియులారా, కాబట్టి ఇక్కడ అదే చెప్తున్నాడు. ఈ బుద్ధి ఎప్పుడైతే చెప్పాడో వెంటనే చూడండి 11వ వచనం ఏమన్నాడు? యెహోవా మహోగ్రత మీ మీద రేగి ఉన్నది కనుక నా మాట ఆలకించి మీ సహోదరుల నుండి మీరు చెరపట్టిన వీరిని విడిచిపెట్టుడి. ఇది ఈ ప్రవక్త చెప్పింది ఎవరికి? ఇశ్రాయేల్ రాజు అయినటువంటి 18వ వాడు అయిన పెకహుకి చెప్పాడు ఈ మాట. ఇశ్రాయేల్కి చెప్తున్నాడు. ఎప్పుడైతే ఈ బుద్ధి చెప్పాడో వెంటనే వాళ్ళు ఏం చేశారో చూడండి 12వ వచనం నుంచి. అప్పుడు ఎఫ్రాయిముల పెద్దల్లో యోహానాను కుమారుడైన అజర్యా, మెషిల్లేమోతు కుమారుడైన బెరక్యా, షల్లూము కుమారుడైన యెహిజ్కియా, హద్లై కుమారుడైన అమాషా అనువారు యుద్ధం నుండి వచ్చిన వారికి ఎదురుగా నిలబడి వారితో ఇట్లనిరి. ఈయనకి ఎదురుగా వెళ్ళారు వచ్చినటువంటి వాళ్ళతో. 13వ వచనం, యెహోవా మన మీదకి అపరాధ శిక్ష రప్పించినట్లు మీరు చేసి ఉన్నారు. మీరు చేసిన పని ఏంటి అనుకుంటున్నారు? దేవుడు మన మీద కోప్పడి మనల్ని శిక్షించడానికి తగిన పని చేశారు. మీరు మామూలు పని చేయలే. చెరపట్టిన వీరిని మీరు ఇక్కడికి రప్పించకూడదు. మన పాపములను అపరాధములను పెంపు చేయుటకు మీరు పూనుకొని ఉన్నారు. మన అపరాధం అధికమై ఉన్నది, ఇశ్రాయేలు వరమైన మన మీద మహోగ్రత రేగి ఉన్నది. కాగా అధిపతులను సమాజంగా కూడిన వారును కన్నులారా చూచుచుండగా ఆయుధస్తులు చెరపట్టిన వారిని కొల్లసొమ్ము విడిచిపెట్టిరి. చెరపట్టి వారిని విడిచిపెట్టేశారు, కొల్లసొమ్ము కూడా విడిచిపెట్టేశారు. అంటే ఓదేది ప్రవక్త ఏమో వీళ్ళకి చెప్తే ఈ పెద్దలందరూ ఆ ప్రవక్త మాటని ప్రజలు చెప్పారు. ప్రజలు వీళ్ళకు లోబడ్డారు.
15వ వచనం. పేర్లు ఉదహరించబడ్డ, పేర్లు అంటే పైన పేర్లు చెప్పాడు కదా, ఆ పేర్లు ఉదహరించబడిన వారు అప్పుడు లేచి చెరపట్టబడిన వారిని చేపట్టి దోపు సొమ్ము చేత వారిలో వస్త్రహీనులైన వారికి బట్టలు కట్టించి వారికి వస్త్రములను పాదరక్షకులను ధరింపజేసి అన్నపానములిచ్చి తలలకు నూనె పెట్టించి వారిలో బలహీనులైన వారిని గాడిదల మీద ఎక్కించి ఖర్జూర వృక్షములు గల పట్టణముకు ఎరుకోకు వారి సహోదరుల యొద్దకు వారిని తోడుకొని వచ్చిరి. తరువాత వారు షోమ్రోనుకు మరలా వెళ్ళిరి. దేవుని నామమునకు స్తోత్రం కలుగుగాక. అంటే ఇలా కొంతమంది రాజులు ఉన్నారు. అయ్యో దైవజనుడిని దేవుడు పంపించాడు కాబట్టి ఆ దైవజనుడి మాట దేవుడి మాట కింద మనం అంగీకరించాలని ఉన్నారు. కొంతమంది రాజులు ఏం చేశారు, వాడు మనకు చెప్పేది ఏంటి, వాడు మన ఇచ్చే బత్తి మీద బతకాలనో లేదంటే వాడి స్థితి ఏంటి మన స్థితి ఏంటి అని ఈ రకం కంపేర్ చేసుకొని వాళ్ళు దేవుడి మీద తిరుగుబాటు చేశారు. ప్రవక్తల మీద తిరుగుబాటు చేయడం అంటే దేవుడి మీద తిరుగుబాటు చేయడమే. దేవుడి శాఖలు ఎదిరించడం అంటే దేవుడిని ఎదిరించడమే లెక్క. కాబట్టి అప్పుడు ఏమైపోయారు, వాళ్ళు శిక్షకు గురైపోయారు వాళ్ళు. కానీ ఎవరైతే ఇలా లోబడ్డారో, ఇప్పుడు దావీదు కూడా ఇలాగే లోబడ్డాడు. ఒకసారి నాతాను ప్రవక్త చెప్పినప్పుడు ఏమన్నాడు, ఓహో ఆ పాపం చేసిన వాడు నేనే అని ఒప్పేసుకున్నాడు, పశ్చాత్తాపడిపోయాడు, సెట్ అయిపోయాడు. అలా సెట్ అయిపోయిన వాళ్ళకి పర్వాలేదు, కానీ ఈ రకంగా సెట్ అయిన వాళ్ళకి పర్వాలేదు. కానీ తిరుగుబాటు చేసే వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు వచ్చి నెక్స్ట్ చదువుతాం. 17 మన 2వ రాజుల ముగింపులు ఇచ్చాడు దేవుడు, ఎవరన్నా అక్కడ చదువుతాం మనం. ఓకే ప్రియులారా, ఇంకా ఆ కాలం ముందు ఈ అంటే చాలు, ఇక్కడికి మనకి చాలు. ఇంకా నెక్స్ట్ యోధారాజు రాశాడు 16 నుంచి. ఈ 28వ అధ్యాయం 2వ దినవృత్తాంతాలు 28వ అధ్యాయం 5 నుంచి 15 వరకు నేను చదివాను. ఇది పెకాహు గురించి రాయబడినటువంటి ఇన్ఫర్మేషన్. ఓకే, ఇప్పుడు యెషయా గ్రంథాలు కూడా మనం చూడవచ్చు. ఈ కాలంలో యోధారాజు ప్రవక్త ఎవరంటే యెషయా. యెషయా కాలంలో యోధా రాజ్యంలో ఇక్కడ యెషయా ఉన్నాడు, ఈ యెరూషలేము ప్రాంతంలో. మీరు మ్యాప్లో చూస్తే ఇక్కడేమో హోషేయ ఉన్నాడు, ఓదేదు ఉన్నారు ఇక్కడ ప్రవక్తలు. ఇక్కడ యెషయా ప్రవక్త కాలంలో రాజులు ఎవరు మనకు తెలుసు. యోధారాజు అని యెషయా కాలంలో ప్రవక్తలు ఎవరు? యోధారాజు అని 10వ వాడు ఉజ్జియా, 11వ వాడు యోతాం, 12వ వాడు ఆహాజు, 13వ వాడు హిజ్కియా. ఈ కాలంలో ఇక్కడ యెషయా ప్రవక్త ఉన్నాడు. అంటే ఇప్పుడు ఎవరి కాలంలో జరుగుతుంది స్టోరీ? షోమ్రోన్లో ఆహాజు కాలంలో ఈ యుద్ధం జరిగింది. ఇశ్రాయేల్ రాజు అయిన 18వ వాడైన పెకోకిని, యోధారాజు అయిన 12వ వాడు ఆహాజుకి యుద్ధం జరిగేటప్పుడు అక్కడ ప్రవక్త యెషయా కూడా ఉన్నాడు ఇక్కడ యోధయాలో. మనం యోధారాజుల గురించి చూస్తాం, అప్పుడు మరలా ఇది వస్తుంది, యెషయా గురించి వస్తుంది. ఓకే, ఇది యెషయా గ్రంథంలో కూడా మీరు చదివితే తర్వాత భాగంలో అక్కడ ఉంటుంది. మరి చదువుదామంటే ఒకసారి జస్ట్ అక్కడ ఏమైనా ఇంపార్టెంట్ విషయం ఉంటే వినిపిస్తాను. యెషయా కూడా కాలంలో జీవిస్తున్నాడు అనడానికి మనకి ఇది రుజువు అనమాట. 7వ అధ్యాయం యెషయా గ్రంథం 1వ వచనంలో, యోధారాజైన ఉజ్జియా మనవడును యోతాం కుమారుడైన ఆహాజు దినములో సిరియా రాజు అయిన రెజీనును ఇశ్రాయేల్ రాజును రెమలియా కుమారుడైన పెకహును యుద్ధం చేయవలనని యెరూషలేము మీదకి వచ్చారు, కానీ అది వారి వల్ల కాకపోయిను. అంటే సిరియా రాజు అయినటువంటి రెజీను, ఇశ్రాయేల్ రాజు రెమలియా కుమారుడైన పెకహు, వీళ్ళిద్దరూ కలిపి ఆహాజు మీదకి, యోధారాజుని ఆహాజు మీదకి యుద్ధానికి వెళ్ళారని చెప్తున్నాడు. ఇది మీకు 9వ వచనం వరకు ఇంచుమించి అది రాయబడి ఉంటుంది ఈ సందర్భం. ఒక తర్వాత మీరు దీన్ని చదవచ్చు. ఎప్రాయిం అంటాడు ఇక్కడ. 5వ వచనం ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం. సిరియాయు ఎప్రాయిమును. ఎప్రాయిం అంటే ఎవరు? గత క్లాసులో మీకు చెప్పడం జరిగింది. ఎప్రాయిం అంటే ఎవరు? ఇక్కడ ఎప్రాయిం ఉన్నాడు అసలు యెషయా గ్రంథంలో? అసలు ఎప్రాయిం అంటే బైబిల్లో ఎవరు? యోసేపు కుమారుడు ఎప్రాయిం, మనస్సే ఎప్రాయిం. ఆ ఎప్రాయిం గురించి ఇక్కడ చెప్పట్లేదు. ఎప్రాయిం అంటే ఉత్తర రాజ్యం. ఉత్తర రాజ్యానికి కొన్ని పేర్లు ఏంటి? ఇశ్రాయేల్ రాజ్యం, ఉత్తర రాజ్యం, ఎప్రాయిం. అంటే మొదటి యెరోబాము ఎప్రాయిం గోత్రం నుంచి వచ్చాడు. నెబాతు కుమారుడు అయిన యెరోబాము ఎప్రాయిం గోత్రం వాడు. అందుకే వీళ్ళ ముద్దుగా ఎప్రాయిం అని పిలిచాడు. ప్రవక్తలు, హోషేయ ప్రవక్తలు కూడా ఎప్రాయిం అని పిలుస్తాడు. ఎప్రాయిము నా ముద్దు బిడ్డ, ఎప్రాయిము అప్పం వంటి వాడు. అంటే యోసేపు కుమారుడు ఎప్రాయిం కాదు, ఈ రాజ్యం గురించి చెప్తున్నాడు. ఓకే ప్రియులారా, మనకి ఈ పెకా గురించి ఇన్ఫర్మేషన్ ఇది. ఇక నెక్స్ట్ ఇప్పుడు మనం మెనహేం చూసాం. మెనహేం తర్వాత పెకహ్యా చూసాం, ఆయన కుమారుడు. ఆ తర్వాత పెకహుని చూసాం. ఈ పెకహు అన్నవాడు 7వ కుటుంబంలో, పెకహ్యా అన్నవాడు 7వ కుటుంబం 2వ వాడు, పెకహు అన్నవాడు 8వ కుటుంబానికి చెందినవాడు. ఈ పెకహు రిఫరెన్స్ బయోడేట్ మీరు రాశారనుకుంటున్నాను. ఈయన రెమలియా కుమారుడు, సేనాధిపతి గుండి రాజుపై కుట్ర చేసి చంపేసి వచ్చేసాడు ఈయన. ఈ కాలంలో యోధారాజులు ఉజ్జియా, యోతాము, ఆహాజు 20 సంవత్సరాలు పరిపాలించాడు షోమ్రోన్లో. అది
ఈయన కాలంలో ఈ అశ్షూరు రాజు వచ్చి చెరకు తీసుకుపోయాడని మనం అక్కడ చదివాం కదా, 15 అధ్యాయం 29లో ఇశ్రాయేల్ చెరకు తీసుకుపోయాడు. అంటే దాడి చేయడం మాత్రం అశ్షూరు రాజులు 3 సార్లు దాడి చేశారు, 3 దఫాలు దాడి చేయడం కనబడుతుంది. ఫస్ట్ ఆయన మెనహేం కాలంలో దాడి చేశాడు ఇశ్రాయేల్ 10 గోత్రాల మీదకి. అప్పుడు ఆ మెనహేం వీళ్ళతో సంధి చేసుకొని 2000 మనుగులు వెండి కట్టేశాడు. తర్వాత కాలంలో పెకహు కాలం, మళ్ళీ 18వ రాజు పెకహు కాలంలో కూడా అశ్షూరు రాజు దాడి చేశాడు. ఇప్పుడు దాడి చేసేటప్పుడు వీళ్ళతో ఒక జనాన్ని చెరకు తీసుకెళ్ళినట్టుగా కనపడుతుంది. ఇంకా మూడోసారి కూడా మరల వస్తారు వీళ్ళు తర్వాత హోషే కాలంలో. అప్పుడు కంప్లీట్గా మొత్తం 10 గోత్రాలు కూడా తీసుకుపోయి మొత్తం ఈ రాజ్యాన్ని ఖాళీ చేసేస్తారు వాళ్ళు. ఈ విధంగా అశ్షూరు రాజులు 3 దఫాలకు ఇంచుమించు వాళ్ళ మీద దాడి చేసినట్టుగా కనపడుతుంది. ఇది కూడా ప్రవచన నెరవేర్పనే మనకు అర్థమవుతుంది. హోషే గ్రంథంలో ఒకసారి చూద్దాం ఆ ప్రవచనం. హోషే గ్రంథం 11 అధ్యాయం అనుకుంటా, ఒకసారి చూద్దాం. 11 అధ్యాయం 5వ వచనం ఒకసారి చదువుతారమ్మా ఎవరైనా? అది ఐగుప్తు దేశమునకు వారు మరలా దిగిపోరు. కానీ ఒకప్పుడు వాళ్ళ పితరులు ఐగుప్తు దేశంలో ఉండేవారు చెరగా, కానీ వీళ్ళు మరలా ఐగుప్తు దేశానికి కాదు. కానీ వారు నన్ను విసర్జించినందున అశ్షూరు రాజు వారి మీద ప్రభుత్వం చేయును. ఈ కాలంలో ప్రవక్త యోసే ఈ రాజుల కాలంలో, అందుకే ఆయన ప్రవచనం చెప్పాడు. వీళ్ళు అశ్షూరు రాజులు పరిపాలిస్తారు, అశ్షూరు రాజులు వీళ్ళు జయిస్తారు. అదే జరుగుతుంది ఇప్పుడు. ఓకే, ఇది అయిపోయింది పెకహు. నెక్స్ట్ ఈ ప్రవక్త గురించి కూడా కొద్దిగా పక్కనే రాసుకోండి బయోడేట్ కింద. ప్రవక్త ఈ కాలంలో ఎవరు అనుకున్నాం? ఓదేదు. ఓదేదు గురించి 2వ దినవృత్తాంతములు 28వ అధ్యాయం 5 నుంచి 15 వచనాలు ఓదేదు గురించి. ఓదేదు అంటే తిరిగి చేర్చెను లేదా తిరిగి కట్టుట అని అర్థం అంట. తిరిగి కట్టుట, తిరిగి కట్టుట లేదా తిరిగి చేర్చాను అంటే షోమ్రోను వాళ్ళకి మళ్ళీ బోధించేటప్పుడు వాళ్ళు తిరిగారు కదా, మళ్ళీ తిరిగి యూదా రాజ్యాన్ని కట్టడానికి వాళ్ళకి సపోర్ట్గా చేశాడు కదా, దాన్ని బట్టి మీనింగ్ అనమాట. అది తిరిగి వాళ్ళు తిప్పాడు, వాళ్ళ హృదయాలు తిప్పాడు కాబట్టి తిరిగి కట్టాడు. పాడైపోయినటువంటి పట్టణాల మీద మరలా తిరిగి కడతారు, పాడైపోయినటువంటి జీవితాలు తిరిగి దేవుడు కడతాడు. దేవుడు కట్టాడంటే మనల్నే వాడుకుంటాడు, మన ద్వారా కట్టిస్తాడు. మోడుబారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మోడుబారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. హల్లెలూయా. కాబట్టి ఈ విధంగా మీనింగ్ వస్తుంది ప్రియులారా. ఓకే, అయితే షోమ్రోను వారు యోధా వారిని జయించి బానిసలుగా పట్టుకుపోతున్నప్పుడు అలా చేయకూడదని బుద్ధి చెప్పినవాడు ఈ ప్రవక్త. అది మన సారాంశం. ఇతని మాటలు విని విడిచిపెట్టేశారు కదా వారు. అందువల్ల ఈయన కాలంలో యోధారాజు, ఈ ప్రవక్త కాలంలో యోధారాజు ఎవరు? ఆహాజు. ఇశ్రాయేల్ రాజు ఎవరు? పెకహు. ఈ ప్రవక్త కాలంలో ఇక ఇశ్రాయేల్ రాజుల్లో ఆఖరివాడు హోషే, 19వ రాజు. ఈ రాజు క్యారెక్టర్, అసలు ఇశ్రాయేల్ రాజ్యం ఎలా ముగించబడింది, అసలు ఎందుకు ముగించేశాడు, ఈ రాజ్యాన్ని ఎందుకు తీసాడు, ఈ వివరాలన్నీ ఇప్పుడు మనం చివరిలో చూస్తాం. ఇప్పుడు ఈయన రెఫరెన్స్ రాసుకోండి. 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 1 నుండి 18వ అధ్యాయం 12వ వచనం వరకు.
రెండో రాజుల గ్రంథం 17 అధ్యాయం 1 నుండి 18 అధ్యాయం 12 వచనం వరకు. ఓకే ప్రియులారా, హోషే అంటే యెహోవా రక్షించును, యెహోవా రక్షించును. ఈయన బయోడేటా ఏంటంటే ఈయన యాలా కుమారుడు. ఈయన తండ్రి పేరు యాలా. ఇతడు పెకహుని చంపి రాజు అయ్యాడు. ఈయన 9 సంవత్సరాలు పరిపాలించాడు. అంటే ఈయన పరిపాలనా కాలం 9వ సంవత్సరంలో ఈయన రాజ్యం అంతమొందిందన్నమాట. అసూర్ రాజు సల్మనేసర్కు ఈయన మొదట కప్పం కట్టాడు. అసూర్ రాజు సల్మనేసర్కు మొదట కప్పం కట్టాడు, అంటే మొదట లోబడ్డాడు, తర్వాత తిరుగుబాటు చేశాడు. ఐగుప్తు రాజు షో ఒక్క సింగిల్ అక్షరం షో అతన్ని ఆశ్రయించాడు ఈయన. అందువల్లే అస్సూరు రాజు మీద తిరగబడ్డాడు. నేను ఇవన్నీ చదువుతాను, మీకు బైబిల్లో చదివి వినిపిస్తాను. ముందు బయోడేటా మామూలు క్లుప్తంగా రాసుకోండి. ఇతన్ని సల్మనేసరు సంఖ్యలతో బంధించి చెరకు తీసుకెళ్ళిపోయాడు. అస్సూరు రాజు షల్మనేసరు సంఖ్యలతో బంధించి చెరకు తీసుకెళ్ళిపోయాడు. మాత్రం 3 సంవత్సరాలు ముట్టడించాడు షోమ్రోన్ని సల్మనేసర్ అస్సూరు రాజు. ఆ తర్వాత సంఖ్యలతో బంధించి చెరకు తీసుకెళ్ళిపోయాడని మనకి బైబిల్లో కనపడుతుంది. అయితే ఇది సల్మనేసర్ కాదు, సర్గోను అని మనకి చరిత్రలో ఉంది. బైబిల్లో సర్గోన్ అని లేదు, కానీ అస్సూరు రాజు అని ఉంటుంది. కానీ చరిత్రలో ఏముందంటే సల్మనేసర్ 3 సంవత్సరాలు ముట్టడించాడు, కానీ ఆయన ఆ ముట్టడిలో చనిపోయాడని. తర్వాత సర్గోన్ ఆయన సైన్యాధిపతి ఈయన సంఖ్యలతో తీసుకెళ్ళిపోయి మొత్తం చెరకు తీసుకెళ్ళిపోయాడు ఇశ్రాయేల్ అని చరిత్రలో రాయబడి ఉంది. ఏదైనా అస్సూరు రాజు మనకి ఎవరన్నది కాదు, అస్సూరు రాజు అన్నవాడు మాత్రం 3 సంవత్సరాలు ముట్టడి తర్వాత ఈ రాజుని సంఖ్యలతో బంధించి చెరకు తీసుకెళ్ళిపోయాడు. మొత్తం ఇశ్రాయేల్ 10 గోత్రాలు కూడా చెరకు తీసుకెళ్ళిపోయాడు. ఇది ఫైనల్ చెర ఈ కాలంలో. ఇది హిజ్కియా రాజు, యోధారాజు హిజ్కియా కాలంలో 4వ సంవత్సరంలో వాళ్ళు దాడి చేశారు. హిజ్కియా రాజు పరిపాలనలో 4వ సంవత్సరంలో వారు దాడి చేశారు. హిజ్కియా రాజు ఇంచుమించు హిజ్కియా ఏలుబడిలో 6వ సంవత్సరం చెరకు వెళ్ళిపోయారు. ఇశ్రాయేల్ రాజు 9వ సంవత్సరం, యోధారాజు 6వ సంవత్సరం. యోధారాజు ఉజ్జియా కాలం 6వ సంవత్సరం, ఇశ్రాయేల్ రాజు హోషే 9వ సంవత్సరం పాలనలో ఇశ్రాయేల్ గోత్రం మొత్తం కంప్లీట్గా షోమ్రోను ఖాళీ అయిపోయి చెరకు వెళ్ళిపోయారు. క్రీస్తు పూర్వం 722లో ఇది. యోధారాజు ఏమో ఉజ్జియా కాలం, ఆయన పరిపాలన 6వ సంవత్సరం. ఇశ్రాయేల్ రాజు హోషే 9వ సంవత్సరం పరిపాలనలో, క్రీస్తు పూర్వం 722. ఇది ఫైనల్ చెర, ఇది 3వసారి దాడి అన్నమాట. ఇది అంటే మనకి 3 పాయింట్లు. వీళ్ళు 3 సార్లు దాడి చేసేటప్పుడు మొదటి దాడి అస్సూరు రాజు పూలు లేదా తిగ్లత్ పిలేసరు. రెఫరెన్స్ కావాలంటే 15:29, మొదటి రాజుల గ్రంథం 15:29లో మొదటి దాడి. రెండో దాడి మొదటి దాడి 15 అధ్యాయం 29 రెండో రాజుల గ్రంథం, అది అస్సూరు రాజు పూలు. రెండో రెఫరెన్స్ 17 అధ్యాయం 4వ వచనం, ఇది సల్మనేసర్ కాలంలో, ఇది రెండో దాడి.
మూడో రిఫరెన్స్ సర్గోన్ కాలం అని చివరిలో 17:12 రెండో రాజుల గ్రంథం 17:12 వచనం. అశ్షూరు రాజు అని ఉంటుంది అక్కడ. ఇది సర్గోన్ కాలం, ఇది చివరి దాడి. మొత్తం 3 రకాలుగా కూడా ఈ రకంగా దాడికి వెళ్ళిపోయారు వీళ్ళు. అంటే మెనహేం దగ్గర నుంచి 16 రాజు అయిన మెనహేం దగ్గర నుంచి 19వ రాజు అయిన హోషే వరకు అశ్షూరులు దాడి చేస్తూనే తపతపాలుగా ఉన్నారు. రాజులు ఎవరంటే మెనహేం, పెకహు, హోషే కాలంలో వారు దాడి చేశారు. అశ్షూరు రాజులు ఎవరు అంటే పూలు, తర్వాత సల్మనేసర్, సర్గోన్. ఇశ్రాయేల్ రాజులు మెనహేం, పెకహు, హోషే. అశ్షూరు రాజులు ఎవరంటే పూలు, సల్మనేసర్, సర్గోన్. మీకు పాంప్లెట్లు ఉన్నాయి ఈ పేర్లు. అంటే క్రీస్తుపూర్వం 930లో ప్రారంభమైనటువంటి ఈ రాజ్యం క్రీస్తుపూర్వం 722తో ముగించబడింది. అంటే ఇంచుమించు 200 సంవత్సరాలు చిల్లర, 208 ఎంత వస్తుంది, 200 సంవత్సరాలు ఈ రాజ్యం షోమ్రోను క్యాపిటల్గా ఇశ్రాయేల్ 10 గోత్రాలు పరిపాలించారు. అంటే వాళ్ళకి 200 సంవత్సరాలు దేవుడు టైం ఇచ్చాడనమాట. 200 సంవత్సరాల్లో కూడా వీళ్ళు మారలే. వీళ్ళు రాజులు కానీ ఈ ప్రజలు కానీ ఎవరు మారలేదు. ఇశ్రాయేల్ రాజులు అందరూ యెరోబామునే వెంబడించారని ఉంది. కాబట్టి ఇంకా టైము అంటే కంప్లీట్ అయిపోయింది, వాళ్ళకి ఇచ్చిన టైం లెక్క పూర్తి అయిపోయింది, తీసేశాడు. ఓకే, ఇప్పుడు బైబిల్లోకి వెళ్దాం ప్రియులారా. మరలా దేవుని చిత్తం అయితే ఇది అయిపోయిన తర్వాత నేను మరలా యెరోబాము నుంచి మరలా మీకు ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక షార్ట్ కూడా తయారు చేశాను. ఇది మొత్తం ఇశ్రాయేల్ రాజుల గురించి. ఇది మీకు 2 పక్కలు ఉంటుంది, దాన్ని మీరు డిస్ప్లే చేసి పెట్టవచ్చు. తర్వాత దీని ప్రకారం మీరు చదవచ్చు. ఏ రాజు కాలంలో ఏ ప్రవక్త, ఏ రాజు ఎన్నాళ్ళు పరిపాలించాడు, ఆయన కాలంలో ప్రవక్త ఎవరు, ఆయన కాలంలో యోధా రాజులు ఎవరు, ఆయన కాలంలో అన్యరాజులు ఎవరు, ఇలా ప్రతి ఒక్కరి గురించి కూడా ఇందులో రాయడం జరిగింది. అలాగే ఇశ్రాయేల్ రాజులు, యోధా రాజులు యుద్ధాలు. ఈ ఇశ్రాయేల్ రాజులకి యోధా రాజులకి ఏ రాజులతో యుద్ధం జరిగింది అని కూడా ఇక్కడ ఇచ్చాను. ఆ తర్వాత ఇంకోటి ఇచ్చాను, ఎవరు చంపారు. ఇశ్రాయేల్ రాజు ఒకరినొకరు చంపుకున్నారు, ఏ రాజుని చంపాడు. ఇలా కొన్ని ముఖ్యమైన విషయాలు ఇందులో తయారు చేశాను. ఈ తర్వాత మనం మీకు చివరిలో నేను రివ్యూ చేస్తాను. ముందు మనం ఇలా బైబిల్లో ఏముందో చూసేద్దాం వీళ్ళ గురించి. ఇప్పుడు ఈయన గురించి మనం ఎక్కడ అనుకున్నాం రిఫరెన్స్ 17 అధ్యాయం 1 నుంచి 18 అధ్యాయం 12 వరకు కూడా మనం మొత్తం భాగం అంతా చదవాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది ఇక్కడ. ఏముందో అలా చదువుకుంటూ వెళ్దాం. 2వ రాజుల గ్రంథం 17 అధ్యాయం చదువుతున్నాను. యోధా రాజు అయిన ఆహాజు ఏలుబడిలో 12వ సంవత్సరం మందు ఏలా కుమారుడైన హోషే షోమ్రోనులో ఇశ్రాయేలును ఏలను ఆరంభించి 9 సంవత్సరములు ఏలును. ఫస్ట్ ఎప్పుడు కూడా ఒక వ్యక్తి గురించి పరిచయం చేసి ఇదే ఆదికాండం 1వ అధ్యాయం 1 నుంచి ఇదే దేవుడు చెప్పాలనుకున్నది ఎప్పుడు ఫస్ట్ చెప్పేస్తాడు. ఆ ఫస్ట్ అడ్రస్సింగ్లోనే. విఎస్పి రావు గారు వైజాగ్ దువ్వాడలో శాంతి సంఘాన్ని ఏర్పాటు చేశారు. సంఘ కాపరిగా ఆయన పాస్టర్గా పనిచేస్తున్నారు అని అడ్రస్సింగ్లో పరిచయం చేసేస్తాం. అసలు ఆయన ఎప్పుడు పుట్టాడు, అన్యజనుడి నుంచి ఎప్పుడు కన్వర్ట్ అయ్యాడు, ఎప్పుడు రక్షణ పొందుకున్నాడు ఆ సేవకుడు, ఎప్పుడు ఆయన పరిచర్య స్టార్ట్ చేశాడు ఆ సేవకుడు, ఆ సంఘం అంచెలంచెలు ఎలా డెవలప్ అయింది తర్వాత చెప్తాడు. కానీ ముందు మరి చెప్పినటువంటి ఒక శాంతి సంఘం కట్టారు, దువ్వాడలో కట్టారు విఎస్పి రావు గారు అని అన్నారు. మరి ఈయనెవరు? ఆయన వేరు ఈయన వేరా? అలాగే ఎప్పుడు బైబిల్ అర్థం చేసుకోకూడదు, ఎవరి చరిత్రని అలాగే అర్థం చేసుకోకూడదు. ఓకే, ఇప్పుడు 2వ వచనం 17 అధ్యాయం 2వ వచనం. అతడు తన పూర్వీకులైన ఇశ్రాయేల్ రాజులు చెడుతనం చేసినంత మట్టుకు చేయకపోయినాను, వాళ్ళంత గొప్ప చెడుతనం చేయకపోయినాను, యెహోవా దృష్టికి చెడుతనమే జరిగించను. చూసారా, ఇందాక మనం అదే మాట్లాడుకున్నాం. దేవుడు ఎప్పుడు కూడా ఇంకొకరికన్నా వీడు బెటరు, నేను వాడికన్నా బెటరు వీడికన్నా బెటర్ అంటే ఒప్పుకోడు. నువ్వు ఆడికన్నా వీడికన్నా బెటర్ కానీ నా దృష్టిలో నువ్వు బెటర్ కాదు, ఇంకా నీకు మైనస్ మార్కులు ఉన్నాయంటాడు. కాబట్టి ఆ విషయంలో మనం జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. 3వ వచనం. అతని మీదకి అశ్షూరు రాజు అయిన 3వ చదువుతున్నాం. అతని మీదకి అశ్షూరు రాజు అయిన సల్మనేసర్ యుద్ధములకు రాగా హోషే అతనికి దాసుడై పన్ను ఇచ్చేవాడు అయ్యను. ఇందాక మీకు బయోడేట్లు అదే చెప్పాను. ఎప్పుడైతే సల్మనేసర్ అశ్షూరు రాజు వచ్చాడో ఈయనకి లోబడిపోయి పన్ను ఇచ్చాడు. మెనహేం లేక మెనహేం 2000 మనుగులు వెండి కట్టాడు కదా, అలా ఈయన కూడా పన్ను ఇచ్చాడు. 3వ వచనంలో 4వ వచనం చూడండి. అతడు ఐగుప్తు రాజు అయిన షో అండర్లైన్ షో
వద్దకు దూతలను పంపి పూర్వం తాను ఏటా ఇచ్చుచూ వచ్చినట్టు అశ్షూరు రాజునికి పన్ను ఇయ్యకపోగా హోషే చేసిన కుట్ర అశ్షూరు రాజు తెలుసుకొని అతనికి సంఖ్యలు వేయించి బందీ గృహంలో ఉంచెను. మీకు ఒక విషయం జ్ఞాపకం, ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఎక్కడ ఉంటుంది, అది ఆ రిఫరెన్స్ దొరుకుతుంది. దేవుడు ఏమంటాడంటే ఎప్పుడు కూడా తన ప్రజల్ని దేవుడికి లోబడ్డే కాదు, మనుషులకు రాజ్యాలు కూడా లోబడాల. దేవుని ప్రజలు, మేము దేవుని ప్రజలు, మేము క్రైస్తవులం కాదు, మేము ప్రభుత్వాలకు లోపడం, అధికారులకు లోపడంటే కుదరదు. ప్రభుత్వాలు నా వల్లే కలిగాయి, రాజులు నా వల్లే కలిగారు, వాళ్ళని ఏర్పాటు చేసింది నేను, మీ మీద అధికారం ఇచ్చింది నేను. మా వాళ్ళు కొద్ది క్రమశిక్షణలో పెట్టండి అని, లేకపోతే వాళ్ళు గర్వించి చెడిపోతారు. కాబట్టి మా వాళ్ళు కొద్ది క్రమశిక్షణలో నా ప్రజలు పెట్టడానికి నేను వాళ్ళు ఎన్నుకున్నాను. వాళ్ళకి నేను ఇచ్చానండి. మీకు 27వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 11వ వచనం. ఇర్మియా గ్రంథం 27వ అధ్యాయం. దేవుడి ఉద్దేశాన్ని కానీ మనం గ్రహిస్తే మన నడిపి మనకు అర్థమైపోతుంది. భయపడడం అనేది ఇంకెప్పుడు ఉండదు. అంతా మన మంచిగా, అంతా మన మేలుకే జరిగిస్తున్నాడు. నీవు చేయునది నాకిప్పుడు తెలియదు, ఇక మీదట నేను తెలుసుకొందును. నీవు చేయునది నాకిప్పుడు తెలియదు, ఇక మీదట నేను తెలుసుకొందును. ప్రస్తుతము సమస్తము దుఃఖకరమే, ప్రస్తుతము సమస్తము దుఃఖకరమే, అభ్యసించిన నీతి సమాధాన ఫలమే, అభ్యసించిన నీతి సమాధాన ఫలమే. అంతా నా మేలుకి ఆరాధన యేసుకి, అంతా మా మంచికి తన చిత్తమునకు తల వంచితి, తన చిత్తమునకు తల వంచితి. ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపము స్తుతించుట మానము. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఇక్కడ ఏమంటున్నాడు 27:11 ఇర్మియా గ్రంథంలో? అయితే ఏ జనులు బబులోను రాజుకాడి కిందకి తమ మెడను వంచి అతనికి దాస్యం చేయుదురో ఆ జనులను తమ దేశంలో కాపురముండనిచ్చెదను. వారు తమ భూమిని సేద్యపరుచుకొందురు, నేను వారికి నెమ్మది కలుగు చేస్తానంటున్నాడు. ఇదే యెహోవా వాక్కు. ఇర్మియా చెప్తున్నాడు యూదులతో, అంటే చరిత్ర అయిపోయిన తర్వాత వస్తుంది, ఇది యూదులతో మాట్లాడుతున్నాడు. ఏమయ్యా, మీరు బబులోన్ రాజు చేతి కిందకి వెళ్ళడానికి, బబులోన్ దేశానికి, ఇది బబులోన్, ఇక్కడికి వెళ్ళడానికి, దాస్యత్వానికి వెళ్ళడానికి, చెరకి వెళ్ళడానికి మీరు భయపడకండి. మీ దేవుడే వాళ్ళు ఎన్నుకున్నాడు, మీ దేవుడే ఆ ప్రణాళిక ప్రకారం మిమ్మల్ని నడిపిస్తున్నాడు. మీకు అక్కడ కొంత ట్రైనింగ్ అవసరం, అక్కడ కొంత క్రమశిక్షణ మిమ్మల్ని పెట్టడానికి మీ దేవుడే మీ మేలు కొరకే పంపిస్తున్నాడు. కనుక ఆ బబులోన్ రాజు కాడి కింద ఎవరైతే తమ మెడల వెంచి అతను దాస్యం చేస్తారో ఆ జనులు తమ దేశంలో కాపురం ఉంటారు. వారు వాళ్ళ భూమిని సేద్యం చేసుకుంటారు, తర్వాత వాళ్ళకి నెమ్మది కలుగుతుంది. ఎవరైతే బబులోన్ రాజు మీద తిరుగుబాటు చేస్తారో వాళ్ళకి నెమ్మది ఉండదు. ఈ మాట యూదులకి ఎలా ఉంటుంది? నీకేం బుద్ధి బుర్ర ఉందా లేదా? బబులోన్ రాజు ఎవడు, మనమెవరు? మనం అబ్రాహాము సంతానం, మన యెహోవా దేవుని ప్రజలు. నువ్వు వాళ్ళ ప్రవక్తవే, మన ప్రవక్త? ఇంతకీ నువ్వు అబద్ధ ప్రవక్తవే, యెహోవా ప్రవక్తవే? ఒక శత్రువుకి, ఒక అన్యరాజుకి మమ్మల్ని లోపమని చెప్తావా? అందుకే కొట్టారు ఇర్మియాని, అందుకే చెరసాలు వేశారు ఇర్మియాని, అందుకే కఠినంగా బాధ పెట్టారు ఇర్మియాని. వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు దేవుడి తాలూకు మనసుని, ప్రవక్త తాలూకు మనసుని అర్థం చేసుకోలేక తిరుగుబాటు చేశారు. ఆ లోబడలేదు. ఎవరైతే బబులోన్ రాజుకు లోబడ్డారో, ఎవరైతే బబులోన్ రాజుకు దాస్యం చేశారో, 70 సంవత్సరాలే దాస్యం, అది కూడా ఫిగర్ కూడా చెప్పేశాడు. 70 సంవత్సరాలు మీరు లోబడి ఉంటే మీకు హ్యాపీగా ఉంటుంది. అక్కడ చెరలో ఉండి మీకు నెమ్మది ఉంటుంది, శత్రువు దగ్గర ఉండి మీకు నెమ్మది ఉంటుంది, అన్యుల మధ్య అన్యరాజులు మిమ్మల్ని ఏలుబడి చేసినప్పుడు కూడా మీకు నెమ్మది ఉంటుంది. మీ మీద జాలి పుట్టిస్తున్నా అంటాడు. తర్వాత అక్కడ బబులోన్ రాజుకి మీ మీద నేను జాలి పుట్టిస్తాను అని చెప్తాడు. కానీ వాళ్ళు అనవసరం శ్రమలు తెచ్చుకున్నారు. కాబట్టి ఇక్కడ మనకి ఏమర్థం అవుతుంది? ఇక్కడ కూడా ఈ సల్మనేసరికి ఈ లోబడకున్న హోషే ఏం చేశాడు? ఐగుప్తు రాజుని ఆశ్రయించాడు. ఎవరిని? షోని. 4వ వచనం.
కాబట్టి ఎప్పుడైతే ఈ పన్ను కట్టలేదో అశ్షూరు రాజు తెలుసుకున్నాడట. తెలుసుకుని 4వ వచనంలో ఏమంటున్నాడు? అతనికి సంఖ్యలు వేయించి బందీ గృహంలో ఉంచెను. అంటే బహుశా ఈ సల్మనేశ్వర కాలంలోనే ఇన్ని బందీగా చేసి ఉండొచ్చు ఈ వచనం ప్రకారంగా. 5వ వచనం ఇప్పుడు చూద్దాం. అశ్షూరు రాజు దేశమంతటి మీదకిని షోమ్రోను మీదకిని వచ్చి 3 సంవత్సరములు షోమ్రోను ముట్టడించాను. 3 సంవత్సరాలు ముట్టడించాడంట. ఈ 3 సంవత్సరాల ముట్టడిలో ఈయన చనిపోయాడని చరిత్రలో రాయబడి ఉంది. ఇక్కడ రాయబడలేదు, కంటిన్యూషన్ ఇచ్చేసాడు ఇక్కడ. 6వ వచనం. హోషే ఏలుబడిలో 9వ సంవత్సరం అందు అశ్షూరు రాజు షోమ్రోను పట్టణమును పట్టుకొని ఇశ్రాయేలు వారిని అశ్షూరు దేశంలోనికి చెరగొని పోయి గోజాను నది దగ్గరనున్న హాలహు హాబోరు అను స్థలములందును మాదీల పట్టణంలోను వారిని ఉంచెను అని ఉంది. అంటే ఇప్పుడు మీకు ఈ వ్యక్తి సర్గోనే ఇలా తీసుకెళ్ళాడు అనడానికి సర్గో అని పేరు బైబిల్లో ఎక్కడ ఉంటుందంటే యెషయా గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. యెషయా గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనంలో మాత్రమే సర్గో అని పేరు బైబిల్ మొత్తమే కనబడుతుంది. ఈ అశ్షూరు రాజు సర్గో అని అనేవాడు. చరిత్రలో ఆయనకు చాలా ఉంది. వాళ్ళ రాజ్యాన్ని బాగా పరిపాలించినట్టుగా, అద్భుతాలు చేసినట్టుగా. కానీ బైబిల్లో ఒకే దగ్గర ఆయన పేరు కనబడుతుంది. ఆ సర్గోనే ఈ 3 సంవత్సరాల తాలూకా ముట్టడిలో ఆయన ముందున్న రాజు సల్మనేశ్వర్ చనిపోగానే ఈయన దాన్ని కంటిన్యూ చేశాడంట. కంటిన్యూ చేసి ఇశ్రాయేల్లో ఒక 10 గోత్రాలను కూడా షోమ్రోను జయించేసి అశ్షూరు చెరకు తీసుకుపోయి వాళ్ళందరినీ చెదరగొట్టేశాడంట. గోజాను దగ్గర ఉన్న హాలహు హాబోరు అలాగే మాదీ పట్టణాలంటే ఇది పార్సిక్ పైన మాదీ పార్సిక రాజ్యానికి పైన మాదీలు ఉంటారు. ఈ ప్రాంతాలంతా కూడా వాళ్ళు చెదరగొట్టేశారు. అంటే ఇశ్రాయేల్ 10 గోత్రాలను కూడా వీరు చెరకు తీసుకెళ్ళిపోయింది ఎవరంటే అశ్షూరు రాజ్యం. క్రీస్తుపూర్వం 722లో వీళ్ళని ఒక దగ్గర ఉంచుకున్న ఇక్కడ మొత్తం అంతా లెక్క వీళ్ళు చెదరగొట్టేశారు. మరలా వీళ్ళు ఎప్పుడు జీవితంలో కలకూడదు. కలిశారంటే మళ్ళీ అంతా ఒకటి అయిపోతారు. మళ్ళీ ఆ రకంగా చెదరగొట్టేసినట్టుగా మనకు అర్థమవుతుంది. మరలా వీళ్ళు ఎప్పుడు కలిశారంటే క్రీస్తు శకం 1948 మే 14వ తారీఖున ఇజ్రాయెల్కి స్వతంత్రం వచ్చింది. క్రీస్తు శకం మే 14 1948లో స్వాతంత్రం వచ్చినప్పుడు అప్పుడు మరలా ఇజ్రాయెల్ అందరూ భూమి మీద ఎక్కడెక్కడ ఉన్నారో అన్ని దేశాల నుంచి వాళ్ళు అక్కడి నుంచి అప్పటి నుంచి ఈ రోజు వరకు వారు క్రమక్రమంగా కలుసుకుంటున్నారు. వాళ్ళ దేశం అంటే ఇంకా వాళ్ళకి మందిరం అవ్వలేదు కానీ దేశంగా సమకూడుతున్నారు. వీళ్ళు సమకూర్పు కంప్లీట్ అయిపోయింది అనుకోండి, వాళ్ళు కట్టవలసిన మందిరం కూడా ప్రవచనాల ప్రకారం కంప్లీట్ అయిపోయిందండి. సంఘం ఎత్తబడుతుంది. యేసుప్రభు మధ్యాకాశం కూర్చేస్తాడు. క్రీస్తు విరోధి బయలుపరచబడతాడు. వీటి గురించి మన రాజమండ్రిలో ఈ 2025 జనవరి 14-15 తారీఖులో అద్భుతంగా రాకడ మహాసభలు జరిగాయి. దేవుడు అద్భుతంగా ఆ కార్యక్రమాలు జరిగించాడు. రాకడ మీద కంప్లీట్ అవగాహన ఇవ్వడం జరిగింది. కానీ ప్రియులారా, ఈ విషయాన్ని మనం గమనించాలి. ఎప్పుడైతే ఇక్కడ మన కాన్సెప్ట్ ఏంటంటే 10 గోత్రాల వారు ఎప్పుడైతే ఇంక మొత్తం భూలోకంలో చెదిరిపోయారో వీళ్ళు ఇంకా పాత నిబంధనలు కానీ కొత్త నిబంధనలు కానీ ఎక్కడ బైబిల్ మొత్తం మీద ఇశ్రాయేల్ మొత్తం అందరూ వాళ్ళ దేశం వచ్చారని ఎక్కడ లేదు. ఇక్కడి నుంచి ఉన్న వాళ్ళంతా యూదు బెన్యామిన్ మెయిన్, ఇంకా ఉంటే వాళ్ళు అక్కడక్కడ ఏదో రావాలి తప్ప మొత్తం వాళ్ళంతా వాళ్ళ దేశానికి మళ్ళీ వచ్చారనే సంగతి ఇప్పటికే లేదు. చరిత్రలో 1948లో కనపడుతుంది. క్రీస్తు శకంలో వాళ్ళకి స్వాతంత్రం వచ్చింది కనుక వాళ్ళ దేశం అంతా కూడా మళ్ళీ వాళ్ళ ప్రజలంతా కూడా కూడుకుంటుండ్రు, సమకూర్పు అవుతుంది. ఓకే, ఇది మనకి ఇక్కడ జరిగినటువంటి విషయం. ఇక్కడ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ 17వ అధ్యాయంలో 6 వచనాల్లో కూడా మీరు అర్థం చేసుకోవాల్సింది ప్రియులారా. ఈ 6 వచనాలు బాగా అర్థం అవ్వాలి. హోషే కాలంలో 19వ రాజు అయిన హోషే కాలంలో, షోమ్రోన్లో ఆకారు రాజు అయిన హోషే కాలంలో, ఆయన 9వ సంవత్సర పరిపాలనలో, యోధారాజు అయిన ఉజ్జియా కాలంలో, 6వ సంవత్సర పరిపాలనలో అశ్షూరు రాజు సల్మనేశ్వరు వచ్చి షోమ్రోన్లో ఉన్నటువంటి హోషేని తీసుకెళ్ళిపోయాడు చెరగా. ఆ తర్వాత 3 సంవత్సరాల ముట్టడిలో ఆ సల్మనేశ్వరు చనిపోగా ఆ అశ్షూరు రాజు అయిన సైన్యాధిపతి అయిన సర్గోను వచ్చి మొత్తం రాజధానిని మొత్తం అక్కడ ఉన్న ఇశ్రాయేలు అందరినీ కూడా చెరకు తీసుకుపోయి ఇక్కడెక్కడ ఈ ప్రాంతాల్లో అశ్షూరులు జయించినటువంటి ఆయా స్థలాల్లో జయించినటువంటి అన్యజనులను తీసుకొచ్చి షోమ్రోన్లో పెట్టారు. షోమ్రోన్లో మిగిలిపోయినటువంటి బలహీనులు ఇంకా ఉండిపోయిన వాళ్ళు ఉన్నారు కదా, ఎలాంటి వాళ్ళని ఇక్కడ నివసింపజేశారు. ఈ ఉండిపోయినటువంటి ఇశ్రాయేలీలు ఆయా ప్రాంతాల్లో జయించినటువంటి అన్యజనులు కలిసి తర్వాత వివాహాలు చేసుకున్నారు. అందుకే దీని కొత్త నిబంధనలో సమరయ అని పిలిచారు. పాత నిబంధనలు ఇది షోమ్రోను, కొత్త నిబంధనలో సమరయ. ఈ జాతికి చెందింది సమరయ స్త్రీ. అందుకే నెహెమ్యా కాలంలో వాళ్ళు యోధులు మందిరం కట్టేటప్పుడు జెరుబాబెలు వాళ్ళు మందిరం కట్టేటప్పుడు ఈ సమరయుల్ని వీళ్ళు కలవనివ్వరు. వీళ్ళు ఎందుకంటే శంకర జాతి అని
వీళ్ళు గోత్రాలు కలిసిపోయాయి. అన్యులు వీళ్ళు కలిపి వివాహాలు చేసేసుకున్నారు కనుక వీళ్ళు పక్కా యూదులు కాదు. అందుకని జెరుబ్బయలు కాలంలో నెహెమ్యా కాలంలో వాళ్ళు మందిరం కట్టేటప్పుడు వీళ్ళు కలవనీయకుండా వాళ్ళు చూసుకుంటారు. వీళ్ళు మందిరం కడుతుంటే వీళ్ళేమో పోట్లాడుతుంటారు. అందుకే ఆ తర్వాత గిరిజీం పర్వతం మీద వాళ్ళు మందిరం కట్టుకున్నారు. దీన్ని మనం తర్వాత చరిత్రలో చదువుతాం. మక్కాబీల కాలంలో జాన్ హిర్కానస్ అన్నటువంటి మక్కాబీయుడు నుంచి వచ్చినటువంటి ఒక ఆస్మోని పాలకుడు ఆ గిరిజీం పర్వతం మీద ఉన్న మందిరాన్ని ధ్వంసం చేస్తాడు. అంతవరకు ఆ మందిరం అలాగే ఉంటుంది. దాన్నే యెరూషలేములో మరి సమరస్త్రీతో యేసుప్రభువు వారు చెప్తున్నారు, అమ్మ ఈ పర్వతాల మీద అయినను యెరూషలేములోనైనను దేవుని ఇంకా ఆరాధించరు. మీరు పర్వతాల మీద ఆరాధిస్తున్నారు, వీళ్ళేమో యెరూషలేములో ఆరాధిస్తున్నారు. మీరు పోటీ పడుతున్నారు. మాది గొప్ప అంటే మాది గొప్ప, మీది గొప్ప కాదు, మీది గొప్ప కాదు. ఈ రెండు పోతాయి. ఆత్మతో సత్యంతో ఆరాధించే కాలం వచ్చేస్తుంది అని యేసుప్రభువు చెప్పడం కారణం అది. ఓకే ప్రియులారా, ఇప్పుడు అసలు ఎందుకు వీళ్ళ చెరకు తీసుకెళ్ళాడు ఇప్పుడు రాశాడు చూడండి. గ్రంథకథ చాలా బాగా నచ్చాడు వివరం. అసలు ఎందుకు వీళ్ళకి అశ్షూరు చెరకు అప్పగించాడు? అశ్షూరులు అన్యులు, మరి వీళ్ళేం చూస్తే అబ్రాహాము సంతానం, మరి వీళ్ళు చూస్తే ఎన్నుకొనబడిన వారు కాబట్టి వాగ్దానాలు ఉన్నాయి వీళ్ళకి. మరి అన్యజనులైన వారు వీళ్ళకన్నా మంచి వాళ్ళని వీళ్ళకి అప్పగించాడా? కాదు. వీళ్ళకన్నా దుర్మార్గులు, వీళ్ళు విగ్రహారాధికులు, వీళ్ళు పక్కా విగ్రహారాధికులు. వీళ్ళు ఒక విగ్రహారాధన చేస్తే వీళ్ళు 100 విగ్రహారాధన చేసిన వాళ్ళు, అయినా వీళ్ళ చేతికి వెళ్ళి ఎందుకు అప్పగించాడు అని చెప్తున్నాడు. ఇప్పుడు చదువుదాం. 17వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం 7వ వచనం నుంచి ఏ రాశాడో చూద్దాం. ఎందుకనగా, నేను చాలా జాయిగా చదువుతాను, మీరు కూడా బైబిల్ చూడండి. ఎందుకనగా ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుండి ఐగుప్తు రాజు అయిన ఫరో యొక్క బలం క్రింద నుండి తమ్మును విడిపించిన తమ దేవుడైన యెహోవా దృష్టికి పాపం చేసి ఇతర దేవతల యందు భయభక్తులు నిలిపి తమ ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనముల కట్టడలను ఇశ్రాయేల్ రాజులు నిర్ణయించిన కట్టడలను అనుసరించుచూ ఉండిరి. చూసారా ఎంత క్లారిటీగా చెప్తున్నాడో. నా ప్రజలు నేను శిక్షించానంటే కారణం ఏంటనుకుంటున్నారు? లేకపోతే అన్యజనులు ఏమనుకుంటారు? ఏంటి వాళ్ళ దేవుడు అబ్రాహాము సంతానాన్ని దీవిస్తానన్నాడు, ఈ భూభాగం అంతా మీకే అన్నాడు, ఆకాశ నక్షత్రం వల్ల నీ సంతానం ఉంటారన్నాడు. మరి అలాంటిది ఇచ్చినట్టు ఇచ్చి మరలా ఈ దేశం ఖాళీ చేయించేసాడేంటి అబ్రాహాము సంతానాన్ని? అందులో ఒక అన్యజనులకు ఇచ్చాడేంటి మరలా ఆ దేశాన్ని? వీళ్ళ చూస్తే చెరగ పంపించేసి చెదరగొట్టేసాడేంటినా? అంటే వీళ్ళ దేవుడు మనసు మార్చుకున్నాడా? వీళ్ళ దేవుడు చేతగానాడా? లేకపోతే వీళ్ళ దేవుడు అబద్ధికుడా అని ప్రజలు అనుకుంటారే. మరి అది ఆ నేరం నా మీద ఉండకున్నా అందుకే క్లారిటీ ఇస్తున్నాడు, వివరణ ఇస్తున్నాడు. వీళ్ళు ఏం చేశారంట? ఐగుప్తు రాజు అయిన ఫరో యొక్క అక్కడ ఉన్నప్పుడు ఏం జరిగిందో చెప్తున్నాడు. ఫరో యొక్క బలం కింద నుండి తమ్మును విడిపించిన తమ దేవుడైన యెహోవా దృష్టికి పాపం చేశారు. ఒకప్పుడు వీళ్ళ పితరులు ఫరో చేతుల నుంచి విడిపించాను, ఒకప్పుడు వీళ్ళ పితరులు ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించాను. వాళ్ళు ఇప్పుడు పాపం చేశారు, యెహోవా దృష్టికి పాపం చేసి ఇతర దేవతలు యందు భయభక్తులు నిలిపారంట. న్యాయాధిపతుల గ్రంథం అది మనం చూసేటప్పుడు అమ్మోరీల దేవతలకు మీరు భయపడకండి, ఏ దేవతలకి మీరు భయపడకండి, ఏ దేవుడికి మీరు భయపడకండి, మీ దేవుడైన యెహోవాకు తప్ప మీరు దేనికి భయపడకండి. మీరు ఏ దేవుడికి కానీ ఏ దేవతకి కానీ ఏ సమస్యకి కానీ మీరు భయపడాల్సిన పని లేదు. ప్రతిదీ కూడా మీ దేవుడైన యెహోవా దగ్గర పెట్టండి, పరిష్కారం ఆయనే చేస్తాడని ఎన్నిసార్లు చెప్పుకొచ్చాడు ఈయన. అయితే 8వ వచనంలో ఏమంటున్నాడు? తమ ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనముల కట్టలను ఇశ్రాయేల్ రాజులు నిర్ణయించిన కట్టలను ఎవరు వెళ్ళగొట్టిన జనములు ఎవరు? కనాన్లో. ఆగాలమ్మా. వాయిస్ వెళ్తుంది కదా, వాయిస్ వెళ్తే ప్రాబ్లం లేదు. ఇక్కడ ఏంటి? తమ ఎదుటి నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనములు అంటే వీళ్ళు కనాను 7 జాతులు. అప్పుడు మోసే కాలంలో ఏం చెప్పాడు? కనాన్ దేశం మీకు ఇవ్వడంలో ఉద్దేశం ఏంటో తెలుసా దేవుడికి? కనానీలు విగ్రహారాధికులు, కనానీలు హేయమైన కృత్యాలు చేసేవారు, కనానీలు దేవుడికి విరోధంగా ప్రవర్తిస్తున్న వాళ్ళు. కాబట్టి మీరు కనాన్ దేశం వెళ్ళేటప్పుడు మీరు ఈ ధర్మశాస్త్ర ప్రకారం నడుచుకోవాలి తప్ప వాళ్ళు చేసేవి మీరు చేయకూడదు. ఇంకా క్లారిటీ చెప్పాడు. మీ పితరులైన అబ్రాహాము యోపటిషి నది దగ్గర ఉండేవాడు తెరహు, వాళ్ళు దేవతలు ఆరాధించుకునేవారు. యోపటిషి నది దగ్గర మీ పితరులు చేసింది కానీ, ఐగుప్తులో ఉన్నప్పుడు మీరు మీ పితరులు చేసింది కానీ, లేదా ఈ కనాన్ దేశంలో వెళ్తున్నటువంటి ఆ జనాంగాలు చేసినవి కానీ మీరు చేయకూడదు. భూమి మీద ఉన్న ఏ జనం చేసేటట్టు కూడా మీరు చేయకూడదు. ఈవెన్ యోపటిషి నది దగ్గర ఉన్నప్పుడు కానీ, లేదా ఐగుప్తులో ఉన్నప్పుడు కానీ, ఈవెన్ కనాన్లో ఉన్న అన్యజనులు చేసినట్టు కానీ మీరు చేయకుండా ఈ మోసే ఇచ్చిన ధర్మశాస్త్ర ప్రకారంగా నన్ను మాత్రమే సేవించాలి, నన్ను మాత్రమే ఆరాధించాలి, మీ ప్రతి పరిస్థితుల్లో నా మీదే ఆధారపడాలి, మీరు దేనికి భయపడకలేదు, ఎవరికి భయపడకలేదు, నాకు భయపడితే అని నేను చెప్తే వీళ్ళు ఏం చేశారు?
దేవతలకు భయపడడం, సమస్యలకు భయపడడం, శత్రువులకు మనుషులకు భయపడడం చేశారు. అదే ఇక్కడ ఎత్తుకున్నాడు ప్రవక్త. 9వ వచనం, మరియు ఇశ్రాయేలు వారు తమ దేవుడైన యెహోవా విషయంలో కపటం కలిగి దుర్బోధలు బోధించుచు అడవి గుడిసెల నివాసులను, ప్రాకారం గల పట్టణ నివాసులను తమ స్థలములన్నింటిలో బలిపీఠములు కట్టుకొని కపటము కలిగి దుర్బోధలు బోధించారు. అబద్ధ ప్రవక్తలు, కొంతమంది రాజులు వాళ్ళ స్వార్థాల కోసం ప్రజలు వాడుకున్నారు. మొత్తం మీద వాళ్ళ జనులు వాళ్ళే మోసం చేశారు. ఆ రకంగా వీళ్ళు ప్రవర్తించారు. అడవి గుడిసెల నివాసులు, ప్రాకారం గల పట్టణాలు తమ స్థలాలన్నింటిలో బలిపీఠాలు కట్టుకున్నారు. 10వ వచనం, ఎత్తైన కొండలన్నిటి మీదనేమి, సకలమైన పచ్చని వృక్షముల కిందనేమి అంతటను విగ్రహములను నిలవబెట్టి దేవతా స్తంభములను నిలిపి తమ ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనుల వాడిక. మళ్ళీ వాడుతున్నాడు, తమ ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనుల వాడికి చొప్పున ఉన్నత స్థలంలో ధూపం వేయచ్చు, చెడుతనం జరిగించుచు యెహోవాకు కోపం పుట్టించి. ఇది వీళ్ళు చేసే పని. చివరిలో ఈ రీజన్ రావడం గల కారణం అది. ఊరకనే వాళ్ళని పంపించలేదు చెరకి. వాళ్ళు చేసినటువంటి తప్పులు ఏంటో ఎత్తు చూపిస్తున్నాడు. ఇంకా చెప్తున్నాడు 12వ వచనం, చేయకూడదని వేటిని గూర్చి యెహోవా తనకు ఆజ్ఞాపించునో వాటిని చేసి పూజించుచుండిరి. 13వ వచనం, అయినను మీ దుర్మార్గములను విడిచిపెట్టి నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్టు నా సేవకులకు ప్రవక్తల ద్వారా మీకు అప్పగించినట్టు ధర్మశాస్త్రమును బట్టి నా ఆజ్ఞలను కట్టలను అనుసరించుడని సెలవిచ్చి ప్రవక్తలందరి ద్వారాను దీర్ఘదర్శుల ద్వారాను యెహోవా ఇశ్రాయేలు వారికి యూదా వారికి సాక్ష్యం పలికించినను వారు వినని వారై. చూసారా, మీ దుర్మార్గాలు విడిచిపెట్టాలి. మీ పితరులకు ఆజ్ఞాపించినట్టు నా సేవకుల ప్రవక్తలకు కూడా పంపించాను, ధర్మశాస్త్రాన్ని కూడా మీకు ఇచ్చాను. ధర్మశాస్త్రాన్ని అనుసరించట్లేదని ప్రవక్తలు పంపించాడు. ధర్మశాస్త్రాన్ని తిప్పడానికి ప్రవక్తలు ట్రై చేశారు. కానీ వీళ్ళు ధర్మశాస్త్రం పాటించలేదు, ప్రవక్తలు కూడా మాట వినలేదంట. దీర్ఘదర్శులైన ప్రవక్తలైనా ఒకటే. 14వ వచనం, వారు వినని వారే తమ దేవుడైన యెహోవా దృష్టికి విశ్వాసఘాతుకులైన తమ పితరులు ముష్కరులైనట్టు తామును ముష్కరులైరి. వారు ఆయన కట్టడలను తమ పితరులతో ఆయన చేసిన నిబంధనను ఆయన తమకు నిర్ణయించిన ధర్మశాస్త్రమును విసర్జించి. చూసారా, ప్రవక్తల మాటలు వినలేదు, ధర్మశాస్త్రాన్ని కూడా విసర్జించారు. వ్యర్థమైన దాన్ని అనుసరించచ్చు వ్యర్థులై వారి వాడుకలు చొప్పున మీరు చేయకూడదని యెహోవా తమకు సెలవిచ్చిన తమ చుట్టూనున్న అండర్లైన్ తమ చుట్టూనున్న ఆ జనుల మర్యాదలను అనుసరించి వారి వంటి వారైరి. దేవుని నామమునకు స్తోత్రం కలుగుగాక. ఒక మనిషి తొట్టిల్లు పోవడానికి, పాడైపోయిన కారణం చుట్టూ ఉన్న వాతావరణమే. మన పిల్లలు పాడైపోవడానికి చుట్టూ ఉన్న వాతావరణమే. దేవుని పిల్లలు పాడైపోవడానికి చుట్టూ ఉన్న వాతావరణం. చుట్టూ ఉన్న వాతావరణాలు అలాంటి, వాడి స్నేహం అలాంటిది, ఆడి చుట్టూ ఉన్న స్నేహితులు అలాంటి వారురా. వాడు ఎలాంటి వాడు, వాళ్ళతో ఉండే స్నేహితులు ఎలాంటి వాళ్ళు అనుకుంటున్నారు? వాడు వెళ్తుంది ఎక్కడికి వెళ్తున్నాడు, ఆడి సహవాసం ఏంటి? వాడితో సహవాసం చేసేవాళ్ళు, వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి వారులే ఈ వ్యక్తిని అందులోకి లాగేశారు. ఇది అదే చెప్తున్నాడు, తమ చుట్టూనున్న ఆ జనుల మర్యాదను. వీరి చుట్టూ ఎవరుండేవారు? ఆ పక్కన ఫిలిష్తీయులు ఉన్నారు, ఈ పక్కన మోయాబీలు ఉన్నారు, అమ్మోనీలు ఉన్నారు, పైన సిరియా వారు ఉన్నారు, కిందనేమో ఎదోమీలు ఉన్నారు, అమాలేకీలు ఉన్నారు, ఇలా చుట్టూ ఆ పక్కన ఐగుప్తులు ఉన్నారు. చుట్టూ అన్యజనులే వీళ్ళ మధ్యన ఉన్నారు. దేవుని కుటుంబాలు మన మధ్యలో ఉంటాయి. ఆ పక్కన ఈ పక్కన 4 వీధుల్లో అన్యజనులే. వాళ్ళ పండుగలు చేస్తారు, మనల్ని లాగుతారు. క్రైస్తవులకైతే 2 పండుగలు, యేసుప్రభు పండుగలు, సంక్రాంతి పండుగలు. సంక్రాంతి పండుగలు చేస్తున్నారు క్రైస్తవులు, యేసుప్రభు పండుగ కూడా చేస్తున్నారు. ఈ విషయంలో నేను కూడా సిగ్గుపడుతున్నాను. అన్యజనులకి అయితే సంక్రాంతి పండుగ ఉంటుంది, వాళ్ళ క్రిస్మస్ పండుగ వాళ్ళది, జనవరి 1 వాళ్ళది, జనవరి 1 క్రిస్మస్ క్రైస్తవులది, సంక్రాంతి పండుగ ఏమో వాళ్ళది అనుకుంటారు వాళ్ళు. కానీ మన వాళ్ళు ఏమనుకుంటారు, మనం అన్యజనులోంచి వచ్చాం కనుక ఇంకా అందులోంచి బయటికి రాలేకపోతున్నాం. యువతలు క్రిస్మస్ పండుగకి వెళ్తాను, జనవరి 1కి వెళ్తాను, అవతల సంక్రాంతికి వెళ్తున్నాం. దేవుడు ఒప్పుకోడు దాన్ని. సంక్రాంతి కట్ చేసి పారేయాలి మనం. ఇంకా మనం సంక్రాంతికి వెళ్ళామంటే వాళ్ళతో ఏకీపిస్తున్నాం. ఇప్పుడు అదే రాశాడు, వీళ్ళు తమ చుట్టూనున్న ఆ జనుల మర్యాదలు కూడా అనుసరిస్తున్నారు. వీళ్ళు వాళ్ళ పండుగలు అప్పుడు మానేసి ఇష్టం ఎన్ని రోజులు వెళ్ళే పర్వాలేదు నువ్వు,
కానీ వాళ్ళ దీపావళి రోజు, వాళ్ళ సంక్రాంతి రోజు వెళ్తున్నావంటే ఇంకా నువ్వు పూర్తిగా దేవుళ్ళకి మారలేదని దేవుడి ఉద్దేశం. వాటిని అసహించుకోవాలి, వాటిని పక్కన ఎట్టియాలని చెప్తున్నాడు కదా. ఒకవేళ వెళ్ళవలసిన పరిస్థితి ఏమైనా వచ్చిందా, ఎవరైనా కలవాలి, ఆ రోజు అందరూ వస్తారా, మన బంధువులు చుట్టాలు స్నేహితులు కలవాలా, ఓకే, ఏదో ఒక గంట వెళ్ళి విజిట్ చేసి బాగున్నారో బాగున్నాం, దేవుడు మిమ్మల్ని దీవించను కాక, వస్తాం, మాకు ప్రార్థనలు ఉన్నాయి. అందుకే చాలామంది ఆ రోజుల్లోనే ప్రార్థన పెట్టుకుంటారు ఈ స్వాదం తప్పించుకోవడానికి. మేము సంక్రాంతి 14-15 తారీఖులో మీటింగ్, ఎప్పుడు 13, 14, 15 3 రోజులు మీటింగ్ పెడతాం సంక్రాంతిలోని. కానీ ఈసారి 13 అక్కడ వెన్యూ ఖాళీ లేక 2 రోజులు పెట్టాం 14-15 తారీఖుల్లో. ఎందుకు? ఈ శోధన నుంచి తప్పించబడతారు. దేవుని మనకి ఈ పండుగలు సహవాసంతో ఈ మూడులో ఉంటాం. కాబట్టి చాలా చర్చిల్లో ఆ రోజుల్లోనే యవనస్తుల కొడుకులో లేదా మీటింగ్లు సభలు పెట్టుకుంటారు. లేకపోతే వాళ్ళు పప్పలు తింటుంటే వీళ్ళు అలాగ శోధన, వాళ్ళు పండుగలు చేసుకుంటుంటే వీళ్ళు అలా శోధన, మన పిల్లల శోధన. ఈ పిల్లలేమో మనల్ని లాగుతారు, వాళ్ళేమో పిల్లలు లాగుతారు, మొత్తం సాతాను కూడా అందరూ ఆ రుచిలో పడతాడు. కాబట్టి మనం బయటకు వచ్చేసామంటే ఇంక వెనక్కి చూడకూడదు. మనుషులు సంతోషపెట్టడానికి మనం చేసామంటే ఇంక దేవుని సంతోషపెట్టలేము. ఓకే ప్రియులారా, ఇలాంటివి ఏమైనా మనలో ఇంకుంటే అవన్నీ సరి చేసుకోవాలి. మనం క్రమక్రమంగా ఎలాంటి వాటిలన్నీ కూడా ఆచారాలు మానేసుకోవాలి. వీళ్ళు అదే చేశారని చెప్తున్నాడు. ఇప్పుడు ఇలాంటివన్నీ చేశారు కాబట్టి వీళ్ళకి పనిష్మెంట్ అని చెప్తున్నాడు. ఓకే, 16వ వచనం. వారు తమ దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నింటినీ అనుసరింపక పోత విగ్రహములైన 2 దూడలను చేసి దేవతా స్తంభమును నిలిపి ఆకాశ సమూహములకు నమస్కరించి బయలుదేవతను పూజించిరి. అండర్లైన్, ఆకాశ సమూహాలకి, సూర్యచంద్ర నక్షత్రాలకు అసలు మీరు పూజ చేయకూడదని చెప్పాడు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం, గతసారి కూడా మీకు ఎప్పుడు చెప్పినట్టున్నాను, నాకు మళ్ళీ గుర్తులేదు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 16వ వచనంలో ఏ రాశాడో చూడండి. బైబిల్లో ఇజ్రాయెల్ గురించి ఏం చెప్తున్నాడో. మీరు వెళ్తున్న దేశంలో ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళంతా కూడా 16వ వచనం, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 16. కావున మీరు చెడిపోయి భూమి మీద ఉన్న ఏ జంతు ప్రతిమనైనను, ఆకాశం ఎగురు రెక్కల గల ఏ పక్షి ప్రతిమనైనను, నేల మీద ప్రాకు ఏ పురుగు ప్రతిమనైనను, భూమి కింద ఉన్న నీళ్ళ యందు ఏ చేప ప్రతిమనైనను, ఆడ ప్రతిమను కానీ మగ ప్రతిమను కానీ ఏ స్వరూపం కలిగిన విగ్రహమును మీ కొరకు చేసుకొనకుండానట్లు ఆకాశం వైపు కన్నులెత్తి సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూసి మరల కొల్పబడి మీ దేవుడైన యెహోవా సర్వాకాశం కింద సమస్త జనులకు పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపకుండానట్లు మీరు బహు జాగ్రత్త పడుడి. ఇంత క్లియర్గా చెప్పాడు. 4వ అధ్యాయం 16 నుంచి 19 వరకు నేను చదివాను. ఇశ్రాయేలులారా, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు వెళ్తున్న కనాన్ దేశంలో ఉన్న ప్రజలు ఎవరంటే వారు చెడిపోయిన వాళ్ళు, ప్రకృతిని పూజిస్తారు. వాళ్ళు దేవుడు మానవులకు పంచిపెట్టినటువంటి ఆశీర్వాదాలకి వాళ్ళు పూజిస్తారు, నమస్కారం చేస్తారు. వాళ్ళు సూర్యుని ఇచ్చాడు, చంద్రుని ఇచ్చాడు, నక్షత్రాలు ఇచ్చాడు, భూమిని ఇచ్చాడు, ఆకాశాన్ని ఇచ్చాడు, సముద్రాలు ఇచ్చాడు, గాలి, నీరు, అగ్ని అన్నీ ఇచ్చాడు. వాటినే దేవుళ్ళ కింద పూజించే కనానీలు వాళ్ళు. కాబట్టి మీరు బహు జాగ్రత్తగా ఉండాలి. అక్కడికి వెళ్ళాక మీ పిల్లలు చాలా జాగ్రత్త కంట్రోల్ చేసుకోవాలి, మీరు మీ మనసులు కాసుకోవాలి అని చెప్పాడు. కానీ ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంట? అదే నేరం మోపాడు. ఇప్పుడు ఇవన్నీ వీళ్ళు చేశారు. ఇంకా 17వ వచనం ఏమంటున్నాడు? 17 2వ రాజుల గ్రంథం. మరియు తమ కుమారులను కుమార్తెలను అగ్నిగుణం దాటించి శకునమును చెల్లంగితనమును వాడుక చేసుకుని యెహోవా దృష్టికి చెడుతనం చేయుటకై తమ్మును తాము అమ్ముకొని ఆయన కోపం పుట్టించిరి. 18వ వచనం. కాబట్టి యెహోవా ఇశ్రాయేలు వారిని బహుగా కోపగించి తన సమ్ముఖంలో ఉండి వారిని వెళ్ళగొట్టెను కనుక యూదా గోత్రముగా కాక మరి 18వ వచనం అండర్లైన్ చేసుకోండి. కాబట్టి యెహోవా ఇశ్రాయేలు వారిని బహుగా కోపించి తన సమ్ముఖంలో నుండి వారిని వెళ్ళగొట్టెను. దేవుడి సన్నిధిలో నుండి ఒక వ్యక్తిని వెళ్ళగొట్టాడు అంటే శాపగ్రస్తులు అయిపోయారని అర్థం. కయ్యూను దేవుని సన్నిధిలో నుంచి బయటికి పోవాల్సి వచ్చింది. దేవుని నీ సన్నిధిలో నుండి నేను ఎక్కడికి పోదును అంటాడు. ఎందుకే ఇతనగాడు, ప్రభా నీ సన్నిధిలోంచిగా నేను బయటికి వెళ్ళానంటే, నీ సన్నిధిలోంచి నన్ను తోసేసావంటే, నీ సన్నిధి నుంచి నన్ను తొలగించావంటే నేను బ్రతకలేను. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకొనే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకొనే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకిచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే లేకపోతే నేనేమైపోదును. హల్లెలూయా.
ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది. మరి ఆయన సన్నిధి నుంచి కానీ మనం దూరం అయిపోయామంటే, ఆదామును ఆయన సన్నిధి నుంచి తోసేశాడు, కయ్యూని ఆయన సన్నిధి నుంచి తోసేశాడు, దావీదు పాపం చేసేటప్పుడు ఆయన సన్నిధి తోసేశాడు పక్కకి. శుద్ధ హృదయం నాకు దయచేయి ప్రభు, నీ సన్నిధి మళ్ళీ నాకు దయచేయి, నీ పరిశుద్ధాత్మ నాలో తీసేయకు, నా పాపాన్ని ఒప్పుకుంటున్నానని మళ్ళీ సెట్ అయిపోయాడు. కాబట్టి ప్రియులారా, అలాంటిది వీళ్ళకి ఏమైందట? 17-18 రాజుల గ్రంథం ఏం చెప్తున్నాడు? తన సముఖంలో ఉండి వారిని వెళ్ళగొట్టిన కనుక యోధా గోత్రం కాక మరి ఏ గోత్రమును శేషించి ఉండలేదు. అయితే యోధా వారిని తమ దేవుడైన యెహోవా ఆజ్ఞను విడిచిపెట్టిన వారై ఇశ్రాయేలు వారు చేసిన కొన్ని కట్టలను అనుసరించిరి. ముందు మాత్రం యోధా వారు కొంతమంది నిలబడ్డారు, ఆ తర్వాత వీళ్ళు కూడా తొట్టిల్లిపోయారు వాళ్ళ చూసి. 20వ వచనం, అంతరు యెహోవా ఇశ్రాయేలు వారి సంతతి వారందరినీ విసర్జించి వారిని శ్రమ పెట్టి దోపుడుగాళ్ళ చేతికి అప్పగించి. ఏం పదాలు వాడాడండి! దోపుడుగాళ్ళు వీళ్ళు. ఎవరు వీళ్ళు? అశ్షూరులు దోపుడుగాళ్ళు. సైతానికి అప్పగించేశాడు రాడిని. పౌలు అంటాడు, నేను వాడిని సాతానికి అప్పగించేశాను అంటాడు. దేమ ఇహలోకాన్ని స్నేహించి వాడు మళ్ళా లోకంలోకి వెళ్ళిపోయాడు నన్ను విడిచిపెట్టి. ఓకే, దోపుడుగాళ్ళ చేతికి అప్పగించి వారిని తన సముఖం నుండి వెళ్ళగొట్టిను. 21వ వచనం, ఆయన ఇశ్రాయేలు గోత్రములను దావీదు ఇంటి వారిలో నుండి విడగొట్టేశాడు కదా. దావీదు ఇంటి వారిలోంచి యోధా బెన్యామిన్ గోత్రంలోంచి విడగొట్టేశాడు. 10 గోత్రాలని విడగొట్టేసి పంపించాడు. ఇప్పుడు నెబాతు కుమారుడైన యెరోబామును రాజుగా చేసుకొనిరి. ఈ యెరోబాము ఇశ్రాయేలు వారు యెహోవాను అనుసరింపకుండా ఆయన మీద వారిని తిరుగుబాటు చేసి వారు ఘోర పాపం చేయుటకు కారకుడైన. మామూలు పాపం కాదంటే అది ఘోర పాపం. ఎవరో యెరోబాము చేసిన పాపం. 22వ వచనం, ఇశ్రాయేలు వారు యెరోబాము చేసిన పాపంలో దేనిని విడవక వాటిని అనుసరించుచూ వచ్చిరి కనుక తన సేవకులైన ప్రవక్తల ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఆయన ఇశ్రాయేలు వారిని తన సముఖంలో నుండి వెళ్ళగొట్టెను. అద్భుతంగా వ్యాఖ్యానించాడు ఈ అధ్యాయంలో. ఇశ్రాయేలు 10 గోత్రాలు ఎందుకు పంపించేశాడు దేవుడు? అబ్రాహాము సంతానం ఎందుకు పంపించేశాడంటే ఈ రీజన్ ఇది. ఆ హేతు చేత వారు తమ స్వదేశంలో నుండి అశ్షూరు దేశంలోని చెరగొని పోబడిరి. నేటి వరకు వారు అచ్చటే ఉన్నారు. 24వ వచనం, అశ్షూరు రాజు పేర్లు ఇచ్చాడు. అశ్షూరు రాజు 24వ వచనం, 17-24 రెండవ రాజుల గ్రంథం. అశ్షూరు రాజు బబులోను అంటే ఇది. ఈ పక్కన ఉన్నటువంటి ప్రాంతాలు కోత, అవ్వ, హమాతు, సెపర్వయీం అను దేశముల నుండి జనులను రప్పించి ఇశ్రాయేలు వరకు మారుగా షోమ్రోను పట్టణంలో ఉంచెను. ఇందాక చెప్పడం జరిగింది. ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్యజనులను తీసుకెళ్ళి షోమ్రోన్లో పెట్టాడంట. షోమ్రోన్లో ఉన్న వాళ్ళు చెదరగొట్టేశాడంట. కనుక వారు షోమ్రోను దేశంలో స్వతంత్రించుకుని దాని పట్టణంలో కాపురం చేసిరి. అయితే వారు కాపురం ఉండను ఆరంభించినప్పుడు యెహోవా యందు భయభక్తులు లేనివారు కనుక యెహోవా వారి మధ్యకి సింహములను పంపెను. ఏం పంపించాడండి షోమ్రోనుకి? ఇప్పుడు సింహాలు పంపించాడంట. లోకంలో పాములు పంపనివాడు సింహాలు చూసారు. మోసేకాలంలో తాపకరమైన సర్పములు పంపించను అని ఉంటుంది. సింహాలు పంపించినవాడు, దోమలు పంపించినవాడు, పక్షులు పంపించినవాడు, పురుగులు పంపించినవాడు, అన్నీ కూడా తుఫాన్లు పంపించినవాడు, వడగండ్లు పంపించినవాడు, తెగుళ్ళు పంపించినవాడు ఈయనే. ప్రజలు ఎప్పుడైతే దేవుడి మాట వినబట్టలేదో, లోబట్టలేదో వాళ్ళు సెట్ చేయడానికి క్రమశిక్షణలో పెట్టడానికి పంపిస్తుంటాడు. ఇప్పుడు వీళ్ళు ఏం చేశాడు? సింహాలు పంపించాడు వీళ్ళ మీదకి. 25వ వచనం, అవి వారిలో కొందరిని చంపెను. 26, తమను పట్టుకున్న షోమ్రోను పట్టణంలో తాముంచిన జనులకు ఆ దేశపు దేవుని మర్యాద తెలియకున్నది కనుక ఆయన సింహములను పంపించెను. ఈ దేవుని మర్యాద తెలియట్లేదు, ఈ దేశ మర్యాద ఇలా తెలియట్లేదు. కొత్తలు వచ్చారు. ఇప్పుడు కొత్తలు ఎవరైనా చర్చకొచ్చారు అనుకోండి, ఏం తెలుస్తుంది నడిపింపు? కొన్నాళ్ళు సంఘంతో సహవాసం చేస్తే ఇప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి. వచ్చి 4 రోజులు వచ్చిన తర్వాత వాళ్ళకి ఇక్కడ ఏం పద్ధతి అర్థమవుతాయి వాళ్ళకి? ఆరాధన ఎలా చేయాలో తెలియదు, ప్రార్థన ఎలా చేయలేదు, పాటలు ఎలా పాడాలో తెలియదు, ప్రసంగం ఎలా చేయాలో తెలియదు కదా. అలా వీళ్ళకేం తెలియట్లేదు. 27వ వచనంలో చూడండి, వీళ్ళు అశ్షూరు రాజుకి మనం చేశారంట. అప్పుడు 27వ వచనంలో ఏం జరిగింది? అశ్షూరు రాజు అచ్చటి నుండి తేబడిన యాజకుల్లో ఒకరిని అచ్చరికి మీరు తోడుకొని పోవుడి, అతను అచ్చరికి పోయి కాపురం ఉండి ఆ దేశపు దేవుని మర్యాదను వారికి నేర్పవలను అని ఆజ్ఞాపించాడు. అప్పుడు ఒక యాజకుని పంపించాడు వాళ్ళకి నేర్పించడానికి. కాగా షోమ్రోను నుండి వారు పట్టుకుని వచ్చిన యాజకుల్లో ఒకడు వచ్చి బేతేలు ఊరిలో కాపురం ఉండి యెహోవా యందు భయభక్తులుగా ఉండతగిన మర్యాదను వారికి బోధించెను. 28వ వచనం అది. కొందరు జనులు తమ సొంత దేవతలను పట్టుకుని షోమ్రోను చూడండి, ఈ బోధించినప్పటికీ తమ సొంత దేవతలు మాత్రం వదలలేదు. సొంత దేవతలను పెట్టుకుని షోమ్రోను కట్టుకుని ఉత్తర స్థలం
ఉన్నత స్థలముల మందిరములో వాటిని ఉంచుచూ వచ్చిరి. మరియు వారు తమ తమ పురాల్లో తమకు దేవతలను కలుగు చేసుకొనిరి. బబులోను వారు షుక్కోద్బున దేవతను, కోతా వారు నెర్గల్ దేవతను, హమాతు వారు అషీమా దేవతను, అవీలు నిబహాజు దేవతను, తర్తాకు దేవతను, ఎవరు వారి దేవతను పెట్టుకుని చుండిరి. శపరీములు తమ పిల్లలను అద్రమేలకు అనేమేలకు అను శపరమి యొక్క దేవతలకు అగ్నిగుండమందు దహించి చుండిరి. మరియు జనులు యెహోవాకు భయపడి ఉన్నత స్థలము నిమిత్తము సామాన్య జనుల్లో కొందరిని యాజకులుగా చేసుకొని వారు జనుల పక్షాన ఉన్నత స్థలంలో కట్టబడిన మందిరముల యందు బలులు అర్పించుచుండిరి. ఇక కొంతమంది సామాన్య జనులు కూడా యాజకులు చేసేసుకున్నారు. వీళ్ళు విగ్రహాలు విడిచిపెట్టలేదు, అన్యజనులు యాజకులుగా పెట్టేసుకున్నారు. 33 వచనం చూడండి. ఈ ప్రకారంగా వారు యెహోవా యందు భయభక్తులు గలవారై ఉండి, చూసారా, మన క్రైస్తవులు భాగవతది ఇది, వారు చర్చికి వెళ్ళేవారై ఉండి, వారు దేవుని యందు భయభక్తులు గలవారై ఉండి, వారు ఆరాధనకి వెళ్ళవారై ఉండి ఏం చేశారట, తాము ఏ జనుల్లో నుండి పట్టబడిరో ఆయా జనులు మరియా చొప్పున తమ దేవతలను పూజించుచుండిరి. యువతల యేసుప్రభుని వదలలేదు, అవతల పాత దేవుళ్ళు వదలలేదు, యువతల చర్చిని వదలట్లేదు, అవతల అన్యజనులు కూడా, అంటే మనుషులు వదిలేమని కాదు, వాళ్ళ ఆచారాలు వదిలేమని చెప్తున్నాడు దేవుడు. మనుషులు ప్రేమించాలి, రక్త సంబంధులు ప్రేమించాలి, అన్యజనులు ప్రేమించాలి, మానవులందరూ ప్రేమించాలి. వాళ్ళ ప్రేమించడం వేరు, వాళ్ళ ఆచారాల్లో మన పాలు పంపులు పొందడం వేరు. తాగేవాడిని ప్రేమించాలి కానీ అది తాగుబోతానని మనం అంటించుకోకూడదు. ఓకే, 34 వచనం 17:34. నేటి వరకు తమ పూర్వ మర్యాద ప్రకారము వారు చేయుచున్నారు. యెహోవా యందు భయభక్తులు పోనక వారితో నిబంధన చేసి మీరు ఇతర దేవతలు భయపడకయు, వాటికి నమస్కరింపకయు, పూజ చేయకయు, బలులు అర్పింపకయు, మహాధికారం చూపి బహుబలం చేత ఐగుప్తు దేశంలో మిమ్మల్ని రప్పించిన యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయనకు మాత్రమే నమస్కారం చేసి బలులు అర్పింపవలని ఇశ్రాయేలుని పేరు పెట్టబడిన యాకోబు సంతతి వారికి సెలవిచ్చిన దేవుణ్ణి సేవింపకయు, ఆయన ఆజ్ఞాపించిన కట్టలు కానీ, విధులు కానీ, ధర్మశాస్త్రం కానీ, ధర్మము దేనిని కానీ అనుసరింపగి ఉన్నారు. నేరారోపణ చేసేసాడండి మొత్తం. వీళ్ళు ఊరకనే పంపించానా ఆ సూచరకి? వీళ్ళు ఇన్న విషయాలు చేశారు, ఇన్ని తప్పులు చేశారు. 37 వచనం. ఇతర దేవతలను పూజింపగా మీరు బ్రతుకు దినములని మోసే మీకు రాసి ఇచ్చిన కట్టడలను, విధులను, అనగా ధర్మశాస్త్రం, అంతటిని గైకొనవలను. నేను మీతో చేసిన నిబంధన మరొక ఇతర దేవతలు పూజింపకి ఉండవలను. మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు గలవారై ఉండిన ఎడల ఆయన మీ శత్రువుల చేతుల నుండి మిమ్మల్ని విడిపించమని ఆయన సెలవిచ్చినను వారు ఆయన మాట వినక తమ పూర్వ మర్యాద చొప్పుననే జరిగించుచూ వచ్చరి. ఆ ప్రజలు అలాగను యెహోవా యందు భయభక్తులు గలవారైనను తాము పెట్టుకుని విగ్రహములను పూజించుచూ వచ్చరి. దేవుడి యందు భయభక్తులు గలవారు విగ్రహాలు పూజిస్తారా? మరి నేను దేవుని యందు భయభక్తులు గలవారని చెప్పుకోవడం అనవసరం కదా. ఇంకా మీరు ఇంకా అన్యజనులు చేసినవన్నీ చేస్తున్నారంటే మీరు దేవుని యందు భయభక్తులు లేవని అర్థం మీకు. కానీ క్రమక్రమంగా మనకు వాక్యం తెలిసిన కొలది వాటిని విడిచిపెట్టుకొని రావాలా? నీ వాక్యము వినగానే దేవా నా బ్రతుకంతా తెలిసింది ప్రభువా. నీ వాక్యం వినగానే దేవా నా బ్రతుకంతా తెలిసింది ప్రభువా. పాపినని ఏడ్చాను దేవా, ప్రేమతో క్షమించావు ప్రభువా. నీలో నిలిచేదా దేవా, నాలో నిలువము ప్రభువా. అది మన ప్రార్థన. నీ వాక్యం విన్న తర్వాత, తెలుసుకున్న తర్వాత నా బ్రతుకు ఏంటో నాకు అర్థమైంది, నా పాపం ఏంటో నాకు అర్థమైంది, నా దోషాలు ఏంటో, నా అవిధేయతలు ఏంటో, నా అపరాధాలు ఏంటో, నా ఇంటి వారి పాపాలు దోషాలు ఏంటో నాకు అర్థమైన తర్వాత విడిచిపెట్టాలి కదా. మరి నేను యెహోవా యందు భయభక్తులు గలవాడు కనుక నేను చర్చికొస్తున్నాను, అందుకే బైబిల్ చదువుతున్నాను, అందుకే దేవుడు నమ్ముకున్నాను అంటే నువ్వెక్కడ ఇంకా అదే చెప్తున్నాడు ఇక్కడ. వాళ్ళు యెహోవా యందు భయభక్తులు గలవారు అయినను వాళ్ళ పాత జీవితాలు మారలేదని చెప్తున్నాడు. అందుకే వీళ్ళు పంపించేసామని చెప్తున్నాడు. ఓకే, ఇది రీజన్ చెప్పాడు. ఇక 18వ అధ్యాయానికి నేను వెళ్తున్నాను. 18వ అధ్యాయం లాస్ట్ ఈ భాగం ముగించుకుందాం. 9వ వచనం నుంచి 18వ అధ్యాయం 9వ వచనం నుంచి 12వ వచనం వరకు ఏం చెప్పాడు చూద్దాం ఒకసారి. రాజైన హిజ్కియా ఏలుబడిలో 4వ సంవత్సరం ముందు ఇశ్రాయేల్ రాజైన ఏలా కుమారుడు హోషే ఏలుబడిలో 7వ సంవత్సరం ముందు అస్సూరు రాజైన సల్మనేశ్వర షోమ్రోను పట్టణం మీదకి వచ్చి ముట్టడి వేసును. ఇందా మనం చదివాం 17 అధ్యాయాలు, దాన్నే మళ్ళీ రిపీట్ చేస్తుండడు కొద్ది క్లారిటీగా. రాజైన హిజ్కియా ఏలుబడి 4వ సంవత్సరం మందు ఇశ్రాయేల్ రాజైన ఏలా కుమారుడు హోషే ఏలుబడిలో 7వ సంవత్సరం మందు అస్సూరు రాజైన సల్మనేశ్వరు షోమ్రోను పట్టణం మీదకి వచ్చి ముట్టడి వేశాడు. 3 సంవత్సరములు పూర్తయిన తరువాత అస్సూరులు దాన్ని పట్టుకొనిరి. హిజ్కియా ఏలుబడిలో 6వ సంవత్సరం మందు ఇశ్రాయేల్ రాజైన హోషే ఏలుబడిలో 9వ సంవత్సరం మందు షోమ్రోను పట్టణము పట్టబడెను.
ఇది మళ్ళీ క్లారిటీ ఇస్తున్నాడు. 11వ వచనం, తమ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట విననివారై ఆయన నిబంధనకును ఆయన సేవకుడిని మోసే ఆజ్ఞాపించి దాని అంతటికి లోబడక అతిక్రమించి ఉండిరి. 12వ వచనం, అస్సూరు రాజు ఇశ్రాయేలు వారిని అస్సూరు దేశంలోనికి తీసుకొని పోయి గోజాని నది దగ్గర ఉన్న హాలహు హాబోరు అనే పట్టణాల్లో మాదీలి పట్టణాల్లో వారిని ఉంచెను. దేవుని నామమున స్తోత్రం కలుగుగాక. 17వ అధ్యాయంలో మొదటి 6 వచనంలో మనం చూసాం కదా, అక్కడ ఉన్నటువంటి విషయాలు మరలా ఇక్కడ రెండోసారి 18వ అధ్యాయంలో వివరణ క్లారిటీ ఇచ్చాడు. ఏ రాజు కాలంలో ఏ సంవత్సరంలో వీళ్ళు చెరకెళ్ళారు అనే విషయాన్ని. ఇది ఇశ్రాయేల్ రాజులు 10 గోత్రాలు అస్సూరు రాజు చెరకి వెళ్ళిపోయారు అనడానికి, అసలు ఎందుకు వెళ్ళిపోయారో రీజన్ ఏంటి అనడానికి బైబిల్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రియులారా. కాబట్టి ఇక్కడి నుంచి ఇశ్రాయేల్ తాలూకా చరిత్ర మనకు అయిపోయింది. మరి దీన్ని బట్టి దేవునికి వందనాలు. ఈ 19 రాజుల తాలూకా కుటుంబాలు, ఈ తాలూకా 19 రాజులు ఇందులో పరిపాలించారు. 9 రాజు కుటుంబాలు ఇవి. ఇందులో 1వ రాజుల గ్రంథం 11వ అధ్యాయం 26వ వచనం నుండి 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 12వ వచనం వరకు ఈ 19 రాజుల తాలూకా ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతుంది. 1వ రాజులు 11:26 నుండి 2వ రాజులు 18:12 వరకు ఈ ఇశ్రాయేల్ రాజులు 10 గోత్రాల గురించి మనం చూసుకుంటూ వచ్చాం. దీనికి దేవుడు మనకు సహాయం చేసినందుకు ఆ దేవాదేవునికి వందనాలు, స్తోత్రాలు. ఇందులో మీకు ఇశ్రాయేల్ రాజులు ఎవరు, మొదటి యెరోబాం, ఆయన ఇందులో మీకు ఈ సీట్ మీద రాయడం జరిగింది. ఇవన్నీ కూడా స్టడీ చేస్తే మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. రెఫరెన్స్లు కూడా ఆల్రెడీ మీరు రాసుకున్నారు గత ఏ క్యారెక్టర్ చెప్పేటప్పుడు. కాబట్టి టోటల్ రిఫరెన్స్ ఇందులో రాయడం జరిగింది. మొదటి యెరోబాం కాలం ఆయన 27 సంవత్సరాలు పరిపాలించాడు. ఆయన కాలంలో ప్రవక్త ఎవరు అహీయ, ఆయన కాలంలో యోధారాజులు రెహబాం, అబియా, ఆసా, అలా ఎదురుగా రాశారు. ఎవరైనా అన్య రాజుల కాలంలో ఉంటే వాళ్ళ పేర్లు రాయడం జరిగింది ఎవరన్నది. ఈ విధంగా మొత్తం మీకు 19 మంది రాజుల తాలూకా వివరాలు ఉన్నాయి. తర్వాత క్రీస్తుపూర్వం 722లో చెరకి వెళ్ళిపోయారు వీళ్ళు, మళ్ళీ 48 వచ్చారని మీకు చెప్పాను. అలాగే ఇశ్రాయేల్ రాజులు యోధా రాజుల మధ్య యుద్ధాలు, యెరోబాంకి రెహబాం అబియా కాలంలో యుద్ధం జరిగింది. బయోసాకి ఏమో ఆశాతో యుద్ధం జరిగింది. యెహూకి ఏమో అహజ్యతో యుద్ధం జరిగింది. యెహోయాషుకి అమజ్యతో యుద్ధం జరిగింది. పెకహుకు ఆహాజుతో, ఇప్పుడు చూసాం ఈరోజు, పెకహుకి ఆహాజుతో యుద్ధం జరిగింది. ఇశ్రాయేల్ రాజులకి యోధా రాజులకి ఎవరెవరికి యుద్ధాలు జరిగాయో ఇక్కడ రాయడం జరిగింది. అలాగే వీళ్ళకి ఒకరినొకరు చంపుకొని ఎవరు రాజు అయ్యారన్నది అక్కడ ఉంది. నాదాబేమో బయోసని చంపాడు, యాలా ఏమో జిమ్రి చంపాడు, ఒమ్రి ఏమో జిమ్రిని ఒమ్రి చంపుకునుడు చేశాడు. యెహోరామునేమో యెహూ చంపాడు, జకర్యానేమో షల్లూము చంపాడు, షల్లూమునేమో మెనహేము చంపాడు, పెకహ్యానేమో పెకహు చంపాడు, పెకహునేమో హోషే చంపాడు. హోషేని చివరికి ఎవరు తీసుకెళ్లారంటే అన్యజనులు తీసుకుపోయారు, అశ్షూరీయులు. ఇలా ఈ కొంత ఇన్ఫర్మేషన్ మీకు ఇందులో గ్యాదర్ చేయడం జరిగింది. దీన్ని కూడా పికప్ చేయండి. ఏదైనా మీరు దీన్ని నేర్చుకుని ఇతరులకు నేర్పించడానికి ట్రై చేయండి. మనకు బైబిల్ అంతా పూర్తి నేర్చుకోవడం మన జీవితకాలం అవ్వదు. నేర్చుకుని దాన్ని ఇతరులు నేర్పించడానికే ట్రై చేయండి. 20 సంవత్సరాల నుంచి నేను బైబిల్ నేర్చుకుంటూనే ఉన్నాను, నేర్చుతూనే ఉన్నాను. కంప్లీట్ బైబిల్ వచ్చాక నేను నేర్పుతానంటే అది జీవితంలో అయ్యే పని కాదు. అది ఈ లోపల మనం పరలోకి వెళ్ళిపోవచ్చు, లేదా ప్రభు రాకడ వచ్చి ఎత్తబడవచ్చు. కాబట్టి ప్రియులారా, ఇది విషయం. కాబట్టి ఈరోజు బైబిల్ స్టడీకి వచ్చిన మీ అందరికీ ప్రత్యేక వందనాలు. మరలా దేవుడు మనకి నూతన సంవత్సరం 2025 జనవరి 22వ తారీఖున ఇది పునఃప్రారంభించిన విధానం పెట్టి అడ్డుల ఆటంకాలు తొలగించి మనకిచ్చిన మహాకృపను పెట్టి ఆయన స్తుతిస్తున్నాను. లాస్ట్లో చిన్న సాక్షి చెప్పి నేను ముగించాలనుకుంటున్నాను. గత 2024వ సంవత్సరం మరి 15 రోజులు ఇక్కడి నుంచి నేను రాజమండ్రి వెళ్ళిన తర్వాత లాస్ట్ క్రిస్మస్లోను, అలాగే లాస్ట్ ఈ రన్నింగ్లోను, అలాగే మరి ఈ సంవత్సరం ఈ 2025 జనవరి 14-15 బహిరంగ రాకడ మీటింగ్లో రాజమండ్రిలో దేవుడు అద్భుతంగా వాడుకోవడం. లాస్ట్ ఇయర్ వాడుకున్నాడు, ఈ సంవత్సరం కూడా వాడుకున్నాడు. ఈ సంవత్సరం ఇప్పుడే విజయనగరం జిల్లా మరి అలమండ గ్రామం మొన్న శనివారం నాడు వెళ్ళడం జరిగింది. ఉదయం సాయంకాలం అలమండలో ఉపాస ప్రాంతంలో వాడబడ్డా, ఆ రాత్రి అలమండలో ఉన్నాను. ఆ తర్వాత మరుసటి రోజు ఆదివారం జెన్నివల్స్ నేను ఎక్కడైతే పెరిగి ఎక్కడైతే నేను పాడైపోయానో, ఎక్కడైతే నేను చెడ్డగా ప్రవర్తించానో అదే ఊరిలో ఆరాధనలో ఆదివారం జెన్నివల్స్లో నన్ను దేవుడు వాడుకోవడం, అక్కడ మా ప్రజలందరూ కూడా నన్ను చూడడానికి రావటం, క్రైస్తవ సంఘాన్ని బలపరచడానికి దేవుడు అద్భుతంగా వాడుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ మంగళవారం నిన్న 21వ తారీఖున జామిలో ప్రతి 3వ మంగళవారం బైబిల్ స్టడీ కార్యక్రమంలో కూడా వెళ్ళి మరి ఉదయం వెళ్ళి రావడానికి అక్కడ బైబిల్ స్టడీలో కూడా జామిలో జంగాల కోణంలో జయరాజ్ గారి చర్చిలో వాడుకోవడం జరిగింది. ఈ విధంగా మరలా ఈరోజు కూడా దేవుడు సజీవ లేఖలో ఉంచి మనకు దుబ్బాడలో వైజాగ్లో ఈ విధంగా మనకి ఇశ్రాయేల్ రాజులు కంప్లీట్ చేయడానికి గత సంవత్సరం ఉండిపోయిన దాన్ని పూర్తి చేసుకోవడానికి దేవుడు మనకి నాకు ఇచ్చిన ఆయుస్సు, ఆరోగ్యం, అవకాశాన్ని పెట్టి దేవుడు ఇచ్చిన అవకాశం, పాస్టర్ గారు ఇచ్చిన అవకాశం, సంఘస్థ ఇచ్చిన అవకాశాన్ని పెట్టి మరొకసారి దేవుడు నామానికి మహిమ కలిగిస్తూ మీ అందరికీ కూడా ప్రత్యేకంగా
వందనాలు. మీరు చేస్తున్న ప్రార్థనకు వందనాలు. మీ యొక్క ప్రార్థన వలన నా యొక్క పరిచర్య, నా యొక్క కుటుంబం, నా యొక్క జీవితం అన్నీ కూడా ఆయన బలపరిచిన దాన్ని బట్టి నేను సమస్తం చేయగలుగుతున్నాను నమ్ముతున్నాను. ఎప్పటికప్పుడు బలహీన అవుతున్నప్పుడు కూడా ఆయన బలపరుస్తున్నాడు, నన్ను ప్రేరేపిస్తున్నాడు. కాబట్టి అన్ని విషయాలు ఆయన నడిపిస్తున్నాడు అని నేను నమ్ముతూ ఇంకా ముందు ముందు ఈ సంవత్సరం ఆల్రెడీ సండేస్ ఫిక్స్ అయిపోయి డేట్లు కూడా వచ్చే ఆదివారం మరలా జామి వెళ్ళాలి. మరలా ఆదివారం నాడు అక్కడ పక్కన ఏదో కొత్త ఊరు ఏదో ఉంది. ఇంకొక ఆదివారం చూస్తే ఆల్రెడీ లక్ష్మీపురం ఏదో అక్కడ ఉంది. మొత్తం మీద విజయనగరం జిల్లా, వైజాగ్ జిల్లాలో నాకు అందుబాటులో అవకాశం ఉన్న మేరకు దగ్గర ఉన్న సంఘాలకు ప్రతి సండే వెళ్ళి సాక్ష్యం ఇచ్చి దేవుణ్ణి గణపరిచి సంఘాలు బలపరచాలన్నది ఈ సంవత్సరం నా తాలూకా గురి, నా తాలూకా కోరిక. కాబట్టి నాకు ఈ వెసులుబాటు ఇచ్చినటువంటి పాస్టర్ గారికి దేవునికి మొదటిగా వందనాలు. పాస్టర్ గారికి మీకు ప్రత్యేక వందనాలు. బుధవారం ఈ విధంగా పెట్టడం వాళ్ళకి చాలా సంతోషంగా ఉంది. మనం పూర్తిగా బైబిల్ స్టడీ అవగాహన మ్యాప్తో పాటు చక్కగా చెప్పుకోవడానికి వెళ్ళాము. నా కోరిక కూడా ఇదే. నేను ఎక్కడ బైబిల్ స్టడీ స్టార్ట్ చేసి నాకు బోర్డు ఉండాలి. నాకు బిర్యానీతో జాయింట్తో పెట్టినంత తృప్తి అనమాట బోర్డు ఉంటే. ఎందుకంటే ఇది లేకపోతే అర్థం అవ్వడం కష్టం, నేను అంత చెప్పిన. కాబట్టి బోర్డు చాలా అరేంజ్ చేసినందుకు మీకు వందనాలు. ఈ రీతిగా నాకు చెప్పడానికి అవకాశం ఇచ్చేటప్పుడు మన బైబిల్ స్టడీ నేర్చుకోవడానికి ఎదురున్నా పర్వాలేదు, 10 మంది ఉన్నా పర్వాలేదు, 1000 మంది ఉన్నా మనకు పర్వాలేదు. జనంతో మనకు లెక్క ఏమీ లేదు. ఇక్కడ మీరు నేర్చుకున్నది మీకు ఉపయోగపడుతుంది. రెండోది, ఈరోజు మనకి రికార్డ్స్ మన పెద్దబాబు ఏం చేస్తారు, సామ్యూల్ బాబు వీడియోలు పెడుతున్నారు కాబట్టి యూట్యూబ్లో అనేకులు ఇది నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి ప్రస్తుత కాలం ఉపయోగపడుతుంది. సార్వత్రిక సంఘానికి ఈవెన్ భవిష్యత్తులో కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఎంటైర్ ఆదిమానవ నేటి మానవ బైబిల్ వర్షక్రమం అన్న ఈ సబ్జెక్టు, ఈ బైబిల్ స్టడీ ఈ సంఘం ద్వారా, ఇక్కడ ఈ స్థలం ద్వారా అనేకులకి వెళ్తుంది. దేవుడు వాడుకుంటున్నాడు. దాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. రేపు పొద్దున్న మన సంఘం ఉండదు, పాస్టర్ గారు ఉండరు, నేను ఉండను, మనం అందరూ ఎత్తబడిపోవచ్చు, లేదంటే ఈ లోకం విడిచి వెళ్ళిపోవచ్చు. కానీ మన పరిచర్య మాత్రం యుగ యుగాలు ఉండిపోతుంది. అటువంటి స్టాండర్డ్ పరిచర్య దేవుడు మనకి ఇచ్చాడు కనుక దీన్ని బట్టి దేవుని స్తుతించండి. మీకు శక్తి లోపం లేకుండా మీ శక్తి మేరకు ఏం చేయగలిగితే చేయండి. నేర్చుకోగలిగినంత నేర్చుకోండి, ఇతరులు ప్రకటించండి, దేవుడి కొరకు సాక్షులుగా జీవించండి. దేవుడి అట్టి కృప మనందరికీ దయచేయను గాక. దేవుడి మాటలు దీవించను గాక. అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ గాడ్. అందరికీ వందనాలు.